చుట్టూ అప్సర డాన్సులు చేస్తా ఉంటారు. ఇంకా చాలామంది సర్వీస్ చేస్తూ ఉంటారు. దేవీ దేవతలందరూ గూడా అక్కడుండే ప్రదేశం. సో, అక్కడ అలాంటి ప్రదేశంలో వాళ్ళందరూ ఎంజాయ్ చేసే సమయంలో ఇంద్రుడు గూడా సచీదేవితోని కూర్చున్న సమయంలో, ఆ పెద్ద సభలో ఏమవుతుందంటే, ఒక మహా అందమైన వ్యక్తి వస్తాడంట. తేజస్సు ఇలా అండ్ హి ఈస్ వెరీ యంగ్ అనమాట. చాలా యవ్వనంలో ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. సో, ఇటువంటి వ్యక్తి సడెన్‌గా ఎంటర్ అవుతాడంట. ఎంటర్ అయ్యేసరికి ఇప్పుడు ఎవరైనా ఒక చాలా అందమైన వాళ్ళు మనం ఎంత కృష్ణ కాన్షియస్‌లో ఉన్నా సరే, అందానికి ముగ్ధులం అయిపోతాం. భగవంతుడిని గూడా చూస్తుంటే ఆ అందాన్ని, ఆ డెకరేషన్‌ని చూసి ఎట్లా ఆ విధంగా ఒక్కొక్కరు మనుషుల్లో గూడా తేజస్సు ఉంటుంది. సో, అలా ఆ దేవతాలోకానికి ఇంద్రుడి దగ్గరికి ఒక బాగా తేజస్సు గల ఒక వ్యక్తి వచ్చాడంట. సో, అందరూ ఆశ్చర్యంగా జూస్తున్నాడు. ఇంత అందమేంటి? ఇంత తేజస్సేంటి? అని జెప్పేసి. ఆ యవ్వనంలో ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. అతనొచ్చేసరికి ఇంద్రుడు కూడా అలా చూస్తూ, చూస్తూ, చూస్తూ అలా నివ్వెరపోయాడంట. అందరూ జూస్తున్నారు. ఈ లోపల ఇది వీళ్ళుంటారు గదా! పరిచారకులు వాళ్ళు వీళ్ళు సేవ జేసేవాళ్ళు ఇంద్రుడికి. వాళ్ళందరూ ఆయనకి సేవ జేస్తున్నారంట. సో, ఇదంతా చూసి ఇంద్రుడికి ఆశ్చర్యమేసి ఒక్కసారి కింద ఇలా పడిపోయాడంట. సింహాసనం మీంచి. పడిపోయేసరికి ఏమవుతుంది ఆయన ఈ ఏం పెట్టుకుంటారు రాజులు? కిరీటం. ఆ కిరీటం కింద పడిపోతే అక్కడుండే ఆయన యొక్క సర్వెంట్స్ అందరూ గూడా సేవకులు ఆ కిరీటాన్ని తీసి ఈ కొత్త వ్యక్తికి పెట్టేశారంట. పెట్టడమే గాకుండా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. అప్పుడు ఇంద్రుడికి చాలా ఆశ్చర్యమేస్తుందనమాట. అంటే సామాన్యంగా ఇప్పుడు మన సీట్‌లో వచ్చి వేరే వాళ్ళు కూర్చుంటే ఒక కోపం వస్తది గదా! వాళ్ళనేమన్నా చేసేద్దామని. అలా అనిపించలేదనమాట. ఎందుకంటే హి ఈస్ ఎ పయస్ మ్యాన్. చాలా దివ్యంగా ఉన్నాడు ఆ పురుషుడు. అందుకే ఇంద్రుడికి ఆశ్చర్యమేస్తుంది. ఇతను ఎప్పుడూ ఈ లోకంలో నాకు కనిపించలేదు. ఎటువంటి చారిటీస్ చేయలేదు. అంటే ఎటువంటి దాన ధర్మాలు చేసినట్టు కనిపించలేదు. బావులు తవ్వించలేదు. చెట్లు నాటించలేదు. ఇలా మంచి కర్మలు ఏమీ చేయలేదు. వచ్చి ఇలా కూర్చున్నాడేంటి? ఇదేదో చాలా సంశయంగా ఉంది. అర్థం కానట్టుగా ఉందని చెప్పేసి ఇంద్రుడికి గాని, దేవీ దేవతలకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ పరిగెత్తేవాళ్ళు. ఎక్కడికి? పాల సముద్రంలో పయనించి ఉన్న విష్ణుమూర్తి దగ్గరికనమాట. సో, విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తెళ్తాడు. వెళ్ళేసి, "ఇదేంటి ప్రభు వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చున్నాను. ఎవరతను? ఎలా జరిగిందిలా? ఆయన ఎంత ఆస్టెరిటీస్ చేసుంటాడు. అంటే ఎంత డివోషనల్ సర్వీస్ చేసుంటాడు. ఏ పూజా పునస్కారాలు చేశాడు. ఎందుకని ఇలా జరిగింది?" అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, "అతను ఒక దివ్య పురుషుడిలాగా వచ్చి ఉన్నాడు. ఎందుకు అంటే 18వ అధ్యాయాన్ని బాగా చదివి, చదివి ఉన్నాడు. అందుకని ఆయనకి ఇటువంటి భాగ్యం కలిగింది" అని చెప్తాడు. "నువ్వు కూడా 18వ అధ్యాయం చదివినట్లయితే నా దగ్గరికి చేరుకోగలవు" అని చెప్తాడు. అప్పుడింక ఇంద్రుడికి ఎప్పుడైనా ఆయనే పై చేయి ఉండాలి అని ఉంటది గదా! సో, అప్పుడు ఆయన సన్యాసి వేషం వేసేసుకొని 18వ అధ్యాయాన్ని బాగా మహర్షులతోని చదివిచ్చుకొని, విని, తర్వాత ఆయన చదివి, చదివి తరిస్తే ఎక్కడికెళ్తాడు? విష్ణులోకంకెళ్ళిపోతాడనమాట. అప్పుడు అక్కడ వెళ్లి చూసినప్పుడు ఇంద్రుడు ఏమనుకుంటాడంటే, అసలు ఇంత వైభవంగా ఉందేంటి? ఇంత వెలుతురుందేంటి? ఇలా ఉంది. ఆ ఇంద్రలోకం ఎందుకు పనికిరాదు. దాన్నే మనం స్వర్గం అనుకుంటాం మామూలుగా. ఇంద్రుడు కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితాడనమాట. ఏమంటే, అందరికంటే నేనే పెద్ద. విష్ణువు ఏముంది పాలసముద్రంలో పడుకొని ఉంటాడు ఒక పాము మీద అని ఒక గర్వం అనేది ఉంటదనమాట. ఎప్పుడైతే విష్ణులోకానికెళ్ళాడో అక్కడ అదంతా ఆ వైభవం చూసేసరికి అతనికి ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అసలు స్వర్గం గాని, నా ఇంద్రలోకం ఎందుకు పనికిరాదు? ఇంత వైభవంగా ఉంది. ఇక్కడికి రావాలంటే 18వ అధ్యాయం చదివి, సన్యాస యోగం చదివి రావాల్సుంటుంది అని చెప్పేసి ఆయన అప్పుడు గ్రహిస్తాడనమాట. సో, ఇది 18 అధ్యాయం యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. సో, ఇక్కడ 17వ అధ్యాయం ఏమంటే, అది చాలా చిన్న స్టోరీ. అందుకనే అది కనుమరుగైపోయినట్టు అయిపోయింది నేను రాసుకున్న దాంట్లో. ఒక దగ్గర ఖడ్గబాహు అనే రాజు ఉన్నాడట. సో, ఆ ఖడ్గబాహు అనే రాజు దగ్గర ఆ సేవకుడి పేరేమో దుశ్శాసన్.
సో, పేరు దుశ్శాసన్ అని సేవకుడుండేవాడు. ఇతనేంటి అంటే చిన్న పిల్లవాడిలాగా అనమాట. వా ఖడ్గబాహు యొక్క కుమారుడితోని ఎక్కువ ఆడుకునేవాడంట. సో, కింగ్ యొక్క కుమారుడు అంటే ప్రిన్స్‌తోని. సో, ఒకరోజు ఏం చేశాడు బెట్టింగ్ చేశాడంట. రాజుల దగ్గర ఎలిఫెంట్సు, గుర్రాలు అన్నీ చాలా ఉంటాయి గదా! సో, గుర్రపు స్వారీ గాకుండా నేను ఎలిఫెంట్ ఏనుగు స్వారీ చేస్తాను నాకొచ్చు అని ఒక గర్వంగా చెప్పి, చెప్తూనే ఒక ఏనుగు మీద ఎక్కేసి పారిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడంట. అక్కడున్న వాళ్ళందరు సేవకులు చెప్పారంట, "అది మంచి ఏనుగు గాదు. మదపుట ఏనుగు. చాలా కోపం ఎక్కువ దానికి. ఎటు పరిగెట్టిపోతుందో ఏమో తెలియదు. సో, ఆ మదం ఎక్కిపోయి ఉంది బాగా. వద్దు అని ఎంత చెప్పినా అతను వినడనమాట." అలా ఇంకా ఏనుగుని తోలుకుంటూ వెళ్తే అది చాలా పిచ్చిగా ఫాస్ట్‌గా వెళ్ళిపోయి ఒక ఆహ్, ఆ ధాటికి తట్టుకోలేక ఈ పిల్లవాడు కింద పడిపోతాడు. ఎవరు? దుశ్శాసన్. అతనెవరు? సేవకుడు. అది కింద పడిపోతే ఆ ఏనుగు ఊరుకోదంట అప్పుడు గూడా. ఒక్కోసారి కింద పడిపోతే స్వారీ చేసేటప్పుడు అయి పారిపోతాయి జంతువులు. కానీ ఇక్కడ ఆ ఏనుగు అలా చేయలేదు. మదమెక్కింది గదా! తొక్కి ఆ దుశ్శాసన్ని చంపేస్తది. సో, దుశ్శాసనకి ఎటువంటి కోరిక ఉండింది? ఏనుగు దగ్గరుండాలి, ఏనుగెక్కి స్వారీ జేయాలి ఇలాంటి. సో, ఇంకో జన్మలో ఏనుగై పుడతాడంట. సో, ఏనుగై పుట్టినప్పుడు కానీ మంచి ఏనుగులాగా అంటే బలశాలిలాగా సైనికుడు గదా! ఎలాగూ అక్కడ అంటే రాజుగారి కొలువులో ఉన్న అతను గాబట్టి మంచి ఏనుగులాగా ఉన్నాడనమాట. అయితే ఆ ఏనుగుకి ఒకలాంటి తేజస్సు ఉండేది. ఇంకో రాజు ఎప్పుడైతే ఇటు చూసాడో, ఏనుగుని చూసాడో, ఖడ్గబాహుకి నేను గిఫ్ట్‌లాగా ఇస్తాను అని తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళి ఆ ఏనుగుని కొనుక్కొని ఖడ్గబాహు దగ్గరికి తీసుకొస్తాడు. సో, ఆ కొలువు ఎక్కడి నుంచైతే అతను వెళ్ళాడో అక్కడికొస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇక ఈ రాజు దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. ఒక మంచి సింగర్ వచ్చారంట. చాలా బాగా పాటలు పాడాడంట. పాడేసరికి ఇప్పుడు ఎవరైనా బాగా మెచ్చిన రాజు ఎవరినైనా మెచ్చుకున్నాడంటే వెంటనే మెడలోదో, చేతులదో ఏదో ఒకటి తీసి గిఫ్ట్ లాగా ఇచ్చేస్తుంటారు వాళ్ళు. సో, అతనేం జేశాడు, "ఈ ఏనుగుని తీసుకెళ్ళు నువ్వు. ఇది చాలా మంచి ఏనుగు" అని జెప్పి ఆ సింగర్‌కి గిఫ్ట్ లాగా ఇచ్చాడంట. అతనేం జేసుకుంటాడు, పాటలు పాడుకునేవాడు ఏనుగుని మేపాలంటే చాలా కష్టం గదా! ఒక 100 గోల్డ్ కాయిన్స్‌కి ఆయన అమ్మేసాడంట ఎవరికో. సో, అక్కడి నుంచి అలా అమ్మకం తర్వాత ఇంకో రాజు కొనుక్కున్నాడు. ఏదో అయింది. ఆ తర్వాత ఇలా చేతులు మారి అది రోగగ్రస్తురాలయిపోతుందనమాట ఆ ఏనుగు. ఎన్నో మందులు ఇప్పిస్తారంట. ఎన్నో వైద్యాలు జేస్తారు. అవి చాలా రకాలుగా చేసినప్పటికీ కూడా కోలుకోదు. అప్పుడు ఆ ఏనుగే నోరు విప్పి మాట్లాడుతుందంట. ఏంటి అంటే ను ఆ రాజుతోనంటుంది. రాజు దగ్గర చేరుకుంటాడు లాస్ట్‌కి. వేరే రాజు దగ్గర ఖడ్గబాహువు దగ్గర గాకుండా. అప్పుడు ఆ రాజుతోని చెప్తాడంట. "రాజా నువ్వింత మంచివాడివి, ఇంతమంది ఋషులున్నారు నీ దగ్గర, ఇన్ని గుళ్ళున్నాయి నీ రాజ్యంలో. ఈ రకంగా ఉన్నావు గదా! నువ్వు నాకు ఎన్ని చేసినా గానీ నాకు అవన్నీ పని చెయ్యవు. ఎందుకంటే ఈ బాడీ బాగా నా యొక్క శరీరం శుష్కించిపోయింది. అలసిపోయింది. మందులు, భోజనం గూడా మానేస్తుందంట తర్వాత. అప్పుడు అతనేం చెప్తారంటే ఏనుగు మాట్లాడుతుంది ఆ రాజుతోని, "నాకు ఒక మంచి వేద వేదాలు వచ్చే అతన్ని తీసుకొచ్చి 18 అధ్యాయం చదివించు. అప్పుడు నేను బాగవుతాను" అని చెప్తాడంట. అప్పుడు ఈ రాజు వెళ్లి వెతికి మంచి వేదాలు చదివేవాళ్ళు భగవద్గీత చదివే అతన్ని పిలుచుకొచ్చి ఆ ఋషి లాంటి అతన్ని 18వ అధ్యాయము చదివిస్తారనమాట. చదివిచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు చూస్తుండగానే అతని శరీరంలో నుండి మార్పొచ్చేసి విష్ణువులాగా అయిపోయి విష్ణుదూతలు తీసుకొని వెళ్ళిపోతారంట వైకుంఠానికి. సో, ఇదేంటి అనంటే 17వ అధ్యాయం చదివినందుకు ఇలా కైవల్యం చెందుతాడనమాట. తర్వాత ఆ రాజ్యంలో అందరికీ గూడా 17వ అధ్యాయం ఇలా చదవాలి అని చెప్తారనమాట. సో, అలా పరమపదించిన తర్వాత విష్ణు లోకానికి వెళ్ళిపోతుంది. అంటే ఒక జన్మలో ఏనుగులాగా కావాలనుకున్నాడు. ఏనుగుతో ఆడుకోవాలనుకున్నాడు. అదే ఏనుగై పుట్టాడు. సో, అంత్యే కాలే నారాయణ. అందుకే నారాయణ హరి అని అనుకోమంటారనమాట. రోజంతా జపం చేసుకోవడం, నోట్లో ఎప్పుడు కృష్ణ, హరి అని ఉన్నాయనుకోండి,
ఆ లాస్ట్ సమయంలో గూడా మనం హరి అనుకుంటే వైకుంఠంకి చేరుకునే అవకాశం ఉంటుందనమాట. లేదు అంటే ఏది తలుచుకుంటే ఆ జన్మ వస్తుంది అనే దానికి నిదర్శనం ఈ 17వ అధ్యాయం. నిన్న మనం 17 కంప్లీట్ చేసుకున్నాం. 18 18వ అధ్యాయం యొక్క కథ అమరావతి గురించి చెప్పుకున్నాం గదా! అంటే ఇంద్రుడు గురించి. సో, అదే అన్నమాట. అంటే ఇంద్రుడు ఈ దేవీ దేవతలు గూడా మానవుల్లాగా పుట్టాలని చాలా కోరిక ఉంటదంట ఆళ్ళకి. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి కొంచెం బోరింగ్ లైఫ్ లాగా అనిపిస్తది. అన్నీ దొరుకుతాయి. కష్టపడేదే లేదనమాట. ఇక్కడ మనము ఆస్టెరిటీస్ పూజా విధానం మనది చాలా బావుంటది. ఎన్నో తపస్సులు, పూజలు ఇవన్నీ చేసుకోవచ్చు. తపస్సంటే ఇక్కడ అడవులకి పోయి చేసుకునే తపస్సు గాదు. నేను జెప్పేది జపాలు జేసుకోవడము, జపమాల గుడికెళ్ళడము, సత్సంగ్‌లో ఉండడము, పుస్తకాలు చదువుకోవడము, వేదాలు ఉన్నాయి పుస్తకాలు. సో, ఇవన్నీ గూడా ఇవి చేయడానికి దేవీ దేవతలెప్పుడు అందుకనే ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రంలో దేవతలొచ్చి పూజలు జేసుకుంటూ ఉంటారు. చాలా గుళ్ళు గూడా ఉంటాయన్నమాట అక్కడ. సో, ఆ విధంగా 18వ అధ్యాయం యొక్క మహాత్మ్యం రాసి ఉన్నారు పద్మపురాణం ప్రకారం. సో, నౌ ఇప్పుడు క్లాస్‌లోకి ఎంటర్ అవుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యెస్. థాంక్ యూ. అదేదో బ్లాక్‌ది వచ్చిందని పిలిచా. ఓకే. ఎస్‌జీఆర్ అడ్వాన్స్ కోర్స్ 2 అంటే రెండోసారి చెప్పడము. అధ్యాయం 18 మోక్ష సన్యాస యోగా అంటే ముగింపు సన్యాసము యొక్క పూర్ణత్వము. దీని యొక్క పేరనమాట. సో, మనం ఈ పేర్లు ఈరోజు కూడా మనం ఈ లెసన్‌ని, ఈ డిస్కషన్ అంతా గూడా శ్రీల ప్రభుపాదకి అంకితం చేస్తున్నాము. ఆయన మన గురువనమాట. హరే కృష్ణ. సో, ఇక్కడ మనం బ్యాక్‌కెళ్ళినట్టయితే 17వ అధ్యాయం పేరు సంక్షిప్తం. హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. 17థ్ చాప్టర్. ఈరోజు అందరూ కూడా లాస్ట్‌లో కాసేపు వీడియో ఆన్ చేసుకోండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. హరే కృష్ణ మాతాజీ ఫేస్ హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడొద్దు. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ నేను చెప్పాలా? మీరు మాట్లాడొద్దమ్మా. నేను పేరు పిలుస్తాను గదా! మీరు హ్యాండ్ రైజ్ చేయండి అంతే. నేను పిలిచినప్పుడు మీరు చెప్పండి. ఓకే. సో దట్ అందరికీ ఒక ఛాన్స్ వస్తదని. అంతే. నాకు ఇక్కడ చూస్తాను ఒకసారి. 4 చేతులు కనిపిస్తున్నాయి. ఓకే. సో, ఫస్ట్ హ్యాండ్ రైజ్ సరిత మాతాజీ ఉన్నారు. సో, 17వ అధ్యాయము పేరు సంక్షిప్తం చెప్పండి చాలు. శ్రద్ధాత్రయ విభాగ యోగం మాతాజీ. హ్మ్. సంక్షిప్తము ఫేస్. ఫేస్. ముఖం. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. మీరు హ్యాండ్ లోవర్ చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. అండ్ జయశ్రీ మాతాజీ వాళ్ళ పెళ్లి రోజు ఉన్నట్టుంది. సో, విష్ యూ హ్యాపీ కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ. మీరిద్దరు గూడా మంచిగా ముందుకి భక్తిలోను, ఇంకా భౌతిక కార్యక్రమాల్లో గూడా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ ఇప్పుడు 16వది చెప్పండమ్మా. అన్‌మ్యూట్ జేసుకోండి. చెప్పలేకపోతే పర్వాలేదు. నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. 16 చెప్పలేరా? ఓకే. లక్ష్మీ మాతాజీ మీరు చూసుకోండి. రివిజన్ లాగా చేసుకోండి. లక్ష్మీ మాతాజీ మీరు చెయ్యెత్తుతారు గానీ అస్సలు పలకరు మాతాజీ. ఎక్కడ ఉంటారో ఏమో మరి. ఓకే. రమేష్ ప్రభుజీ. పదహారవ అధ్యాయం. హరే కృష్ణ. దైవాసుర స్వభావం. ఓకే. సంక్షిప్తం ఏంటి? మాతాజీ. ఓకే. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. పర్వాలేదు. అంటే నేను సడెన్‌గా ఏదో సడెన్ టెస్ట్ పెట్టినట్టు అడిగినట్లున్నాను గదా! మరి మీరు తెలియపోతే మీరు చెయ్యెత్తకూడదు. మీరు ఫస్ట్ క్వెషన్ అయిపోగానే సెకండ్‌ది మీకు తెలియదు అంటే లోవర్ హ్యాండ్ చేసేయండి. ఓకేనా?
సో మీరు ఇలా చెయ్యి ఉన్నందుకే నేను అడిగాను. సో శ్రావణి మాతాజీ మీరు హరే ఎంతవరకు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. దైవాసుర సంపద యోగం డోర్ ఓకే 16th మాతాజీ. ఓకే వెరీ గుడ్. 15th కూడా చెప్పాలా మాతాజీ? చెప్పండి. పురుషోత్తమ యోగం హోమ్ హోమ్ ఓకే. నెక్స్ట్ 14th త్రిగుణములు ట్రాప్ ట్రాప్ ఓకే. 13th వైస్ మాతాజీ. యాక్చువల్ గా నేను అది రాసుకోలేదు, వైస్ అని రాసుకున్నాను. వైస్ ఏంటి? 13th మాతాజీ వైస్. WIS ఓకే వైస్ WIS. ఓకే ఓకే. 12th గాడ్ మాతాజీ. గాడ్ గాడ్. 11th రూప. ఓకే. 10th హియర్. 9th రాజవిద్య రాజభోగం కింగ్. ఓకే. 8th డెడ్. ఓకే. 7th హెడ్ మాతాజీ. 6th ఈజీ. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి హరి బోల్. అలా మంచిగా నోట్ డౌన్ చేసుకుంటే టకటకా చెప్పుకుంటే మనకు జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుద్ది. ఏదో విన్నామా ఇక్కడి నుంచి విన్నాము ఇక్కడి నుంచి పోతుంది అంటే మనకి అవగాహన ఉండాలి. ఒకరికి చెప్పాలి అంటే మనకు కొంచెం జ్ఞాపకం ఉండాలన్నమాట. సో నెక్స్ట్ రీతు సైఫోన్ నాగలీల మీరు నెక్స్ట్ చెప్పేసేయండి అన్ని వరుసగా. ఆమె 6 వరకు చెప్పారు. 5. 5th కర్మ సన్యాస యోగము ఓకే. స్టెప్ ఓకే థ్యాంక్ యూ. 4th 1 జ్ఞాన కర్మ సన్యాస యోగము ఇయస్. ఓకే. 3rd 1 కర్మ యోగము ట్రీ. వెరీ గుడ్. 2nd 1 సాంఖ్య యోగము గీత. ఓకే. ఫస్ట్ 1 అర్జున విషాద యోగము డౌట్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. సో మనం డౌట్ నుండి మొదలెడితే ఫేస్ వరకు వచ్చాం అవునా? సో ఈరోజు ఏంటి అని మనం చూద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ యర్ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్ వేసేయమ్మా పద్మా మాతాజీ. చందన మాతాజీ తిరుపతి వెళ్ళారు. సో మాకు ఇంకో కోఆర్డినేటర్ పద్మా మాతాజీ ఇంతకుముందు నాకు లెసన్స్ కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా ఆమె చేస్తున్నారు. థ్యాంక్ యూ పద్మా మాతాజీ. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. పేరు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ స్లైడ్. అంకితం కూడా ఎస్. ఇక్కడ ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే 1, 2, 3, 4, 5 విషయాలు చాలా క్షుణ్ణంగా మంచిగా నేర్చుకుంటాము అని చెప్తున్నారన్నమాట. అది ఏంటి అని చూద్దాం. మొదటిది అంటే ఇక్కడ 78 శ్లోకాలు ఉన్నాయి. పెద్దదన్నమాట. పెద్దదైనప్పటికీ మనం ఇక్కడ సమ్మరీసే నేర్చుకుంటున్నాం కాబట్టి మనం హెడ్డింగ్స్ ఏంటి ఇంతకుముందు చదువుకున్నదంతా కూడా ఇప్పుడు మొత్తం అన్ని పాఠాలు అయిపోయిన తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్కి ఏం చేస్తారు, సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలా పిల్లలకి రివిజన్ లాగా చేస్తారు కదా, టాపిక్స్ లాగా ఇచ్చేసి అలా ఈ పెద్ద అయిన ఈ యొక్క అధ్యాయము ఈ 5 విభాగాలుగా చేశారనమాట. చేసి ఇంతకుముందు చదువుకున్నయే ఒక్కసారి రివిజన్ లాగా మళ్ళీ కృష్ణుడు అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఒక జడ్జిమెంట్ ఇస్తారనమాట. నువ్వు ఇదే ఫాలో అవ్వు అని ఏం చెప్పడు మళ్ళీ కృష్ణుడు. నీ ఇష్టం అర్జున, నేను చెప్పేదంతా చెప్పాను, ప్రతి ఒక్క రహస్యం చెప్పాను, నువ్వు ఫాలో అయితే ఫాలో అవ్వు, లేదు అంటే వద్దు అనుకుంటే కూడా సరే నువ్వు సన్యాసం పుచ్చుకుంటానన్నావు కదా, యుద్ధం మానేసి ఆ విధంగా అయినా చేయి అంటే. అప్పుడు అర్జునుడు లేదు కృష్ణ, నువ్వు ఇంత బాగా చెప్పినప్పుడు నా మోహం అంతా పోయింది, నాకే మోహం లేదు, ఇప్పుడు యుద్ధం చేస్తాను అని చెప్తాడనమాట. సో మనము ఒక్కోసారి ఎంత కన్విన్స్ చేయడానికి చూస్తాము జనాల్ని, తొందరగా కన్విన్స్ అవ్వరు ఇంత చెప్పిన తర్వాత కూడా. కానీ వాళ్ళకి సీడ్ అయితే వేసాం కదా అనుకోవాలి మనం. అప్పుడు అలాంటి సమయంలో మనం మానవ మాతృలం. సీడ్ అంటే
ఈ యొక్క సంభాషించిన విషయం కానీ, ఈ యొక్క మంచి విషయం కానీ వాళ్ళకు ఒక మాట ఒక విత్తనం అయితే వేసాం మనం. అది ఎప్పుడుకో నెమ్మదిగా మొలకెత్తుతుంది అనమాట. అర్థమవుతుంది అనుకుంటా మీకు అందరికీ. కానీ ఇక్కడ అర్జునుడు పూర్తిగా సరెండర్ అయిపోయాడు. అంటే కృష్ణుడికి పూర్తిగా లొంగిపోయాడు. అందుకని గురువులాగా భావించాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నా మొహమంతా పోయింది, ఇప్పుడు నువ్వేది చెప్తే అదే కృష్ణ అని చెప్తాడనమాట. సో ఇది ఫస్ట్ది మనం చూసుకున్నట్లయితే కర్మయోగ సారాంశము. అది 1 నుండి 18వ శ్లోకాల వరకు కర్మయోగ సారాంశము అని చెప్తున్నారు. కర్మ అంటే ఏమనుకున్నాం మనం? కర్మ అంటే పని చేసేది, మనం చేసే పనులు అనమాట. మన జనరల్ కర్మ, మనం చేసుకునే అన్ని పనులు కూడా కర్మ కిందకి వస్తాయి అన్నమాట. కర్మయోగ అంటే కొందరు మంచి పనులు చేస్తారు, కొన్ని ఇక్కడ 4 చూపిస్తున్నారు. సో కృష్ణుడిని ఏ విధంగా సెంటర్ చేసుకుని పనులు చేసేది ఒకటి వ్యవసాయం అంటే ఇక్కడ 4 వర్ణాశ్రమాలు చూపించారు ఈ ఫస్ట్ బొమ్మలో. ఫస్ట్ స్లైడ్ మీరు చూస్తున్నారా? ఈ భాగం అంటే నేను చూపిస్తాను. ఇది కొంచెం గమనించుకోండి. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా వర్ణాశ్రమాలు. ఇక్కడ వ్యవసాయము, వ్యాపారము ఇలా చూపిస్తున్నారు కదా. సో ఇది కర్మ యోగ సారాంశం. అంటే మన పనులని బట్టి మనుషుల్ని 4 వర్ణాలుగా ఎలా విభజించారు అనేది మనం నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అది డీటెయిల్గా మళ్ళీ వస్తుంది. సో సెకండ్ దానికి వెళ్ళిపోదాం మనం. సెకండ్ వెళ్ళిపోయినప్పుడే త్రిగుణాలు, ఇక్కడ 3 గుణాలు మనకు ఉన్నాయి కదా. ఏమేమి? సత్వ, రజస, తామస గుణం. సో ఈ 3 గుణాలు ఏంటి? ప్రకృతిలో ఉన్నాయి. అంటే అవర్ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా ఇలా లాగుతున్నాయి అన్నమాట మన ఇంద్రియాలని. అర్థమవుతుందా? పపెట్ ఏముంటది? పప్పెట్కి ఏం బలం ఉండదు, దారాలు కట్టి మనం ఎలా ఆడిస్తే అలా ఆడతాయి అన్నమాట. సో మన ఇంద్రియాలన్నీ కూడా, మన మనస్సు ఇంద్రియాల వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది ప్రకృతి గుణాల అతీతంగా. అంటే వాటిని ఆధారం చేసుకొని అనొచ్చు, అతీతంగా అనొచ్చు. మోడ్స్ ఆఫ్ నేచర్ అన్నమాట. ఇది 19 నుంచి 40 శ్లోకాల వరకు. నెక్స్ట్ ఆదర్శ కార్యకర్త అంటే ఐడియల్ వర్కర్. ఐడియల్ వర్కర్ అంటే సత్వగుణంలో ఉండే వాళ్ళంతా కూడా ఒక మంచి వర్కర్ అన్నమాట. ఎలా తయారవుతారు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వస్తాయి అనేది 41 నుంచి 55 వరకు. నెక్స్ట్ మనకి ఇక్కడ భగవంతుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంటే అన్నీ మనం అయిపోయిన తర్వాత లైఫ్లో లాస్ట్కి వచ్చేది భగవంతుడి దగ్గరికి. అప్పుడు మనం నమ్మినట్లయితే, మనం సరెండర్ అయితే గనక ఆ ప్రేమ, కృష్ణ ప్రేమ అనేది మనం పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో లాస్ట్కి వచ్చేసరికి 67 to 78 అంతిమ ఫలితాలు అన్నమాట. అంతిమ ఫలితాలు ఏంటంటే ఎప్పుడు భగవంతుడు కాసుకొని ఉంటాడు, వీళ్ళు ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పేసి. సో అంత్య నారాయణ, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే మనకు కావాలన్నమాట. దేవుడు చేయూతనిస్తున్నాడు, మనం ఆ చెయ్యి అందుకోవడమే లేట్ అన్నమాట. ఆ విధంగా సో ఇవన్నీ 5 రకాలుగా ఉన్నాయి. ఈ 5 నుంచి మనం ఒక్కొక్కటిగా మనము వెళ్దాం ఇప్పుడు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది యాక్రోనిమ్. నెక్స్ట్ ఎస్, ఇక్కడ మనం ఫేస్ అయిపోయింది కదా, 17వ అధ్యాయం ఫేస్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫేస్ మీద ఒక స్మైల్ ఉందనుకోండి. ఇక్కడ చూసాడా కృష్ణ ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో. సో ఈ అక్రోనిమ్ మనం మర్చిపోకుండా బాగా పెట్టారు, స్మైల్ అన్నమాట. ఇప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు మా టీచర్స్ ఏమనేవాళ్ళంటే, యువర్ అంబిషన్ షుడ్ నాట్ బి అ డ్రెస్. కొన్ని రోజుల ముందే మనం ఈ ఫంక్షన్ వస్తుంది, దీనికి ఈ చీర కట్టుకుందాం, ఈ డ్రెస్ వేసుకుందాము, ఇలా ఉందాము, అలా ఉందామని ఏదో ఊహించుకొని, ఇప్పుడు పిల్లలైతే ప్రతిదానికి కొత్త డ్రెస్ కొనమని అంటున్నారు. మనం కూడా ఈ చీర కట్టుకొని అందరు చూసేశారు, వేరే చీర కట్టుకుందామా, ఇలాంటివి అస్సలు మైండ్లోకి రాకూడదు అని అప్పుడు చెప్పేవారు మా టీచర్స్. నెవర్ యూ షుడ్ హ్యావ్ దట్ అంబిషన్ టు వేర్ విచ్ క్లోత్స్ ఫర్ విచ్ ఫంక్షన్. దాని గురించి ఎప్పుడు మీరు ఆలోచించకూడదు అని చెప్పేవారు అనమాట. A dress with a smile is a complete dress అని చెప్పేవారు మా టీచర్.
మా మారల్ సైన్స్ టీచర్ అనమాట. ఎప్పుడైనా మనము ఏ విధంగా ఉన్నా కానీ ఫేస్లో ఒక స్మైల్ లేదనుకోండి, యువర్ డ్రెస్ ఈజ్ నాట్ కంప్లీట్, యువర్ డ్రెస్సింగ్ ఈజ్ నాట్ కంప్లీట్ అని చెప్పేవారు అనమాట. సో అలా ఇక్కడ నాకు ఇది రిలేట్ అయ్యేసరికి నాకు మా టీచర్, మా గురుగారు అనుకోవచ్చు, గుర్తొచ్చారనమాట. అంత గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి టీచర్స్ మీద కానీ, మనకి పేరెంట్స్ మీద కానీ. అది ఉన్నట్లయితే ముందుకు వెళ్ళడం చాలా చాలా ఈజీ. వాళ్ళ తర్వాతే మనకి గురువులు. మాతా పిత ఏమంటాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాత వస్తాడు దైవం, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ, తర్వాత దైవం అని కూడా అనుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట. వీళ్ళందరికీ తర్వాతే మనకి దేవుడు. అంటే ఉంచుకోండి. వీళ్ళు స్టెప్ బై స్టెప్ వీళ్ళని చూసుకుంటే మనకి వాళ్ళే మార్గదర్శకం మనకు చూపిస్తారనమాట. సో ఇక్కడ స్మైల్ అనేది ఫస్ట్. ఎస్ అంటే సమరీ ఆఫ్ కర్మయోగ అని అంటున్నారు. ఇది మనం చెప్పుకున్నాము. ఎం అంటే ప్రకృతి రీతులు, ఆదర్శ కార్యకర్త, భగవంతుని ప్రేమ, అంతిమ ఫలితాలు. ఇప్పుడు మనం ఊరికే హెడ్డింగ్స్ లాగా 5 చూసుకున్నాం. ఇక్కడ స్మైల్ కి ఎలా రిలేట్ చేశారు అనేది చూసాం. సో అక్రోనిమ్ మీకు గుర్తుంది, నిన్న ఫేస్, ఈరోజు స్మైల్. నెక్స్ట్. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ మనం చదువుకున్న సమ్మరీసే, కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం సో దట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూడొచ్చు. కర్మయోగ సారాంశం. నిజమైన సన్యాసం. నిజమైన సన్యాసం అంటే మనం మామూలుగా ఏమనుకుంటాము, అన్నీ వదిలేసుకొని పసుపు బట్టలు కట్టుకొని ఆరెంజ్ ఏదో కలర్ కట్టేసుకొని అడవిలోకి వెళ్ళిపోవడం అనేది సన్యాసం అనేది మనకు మామూలుగా తెలుసు. కానీ ట్రూ రెనౌన్సియేషన్ ఏంటి అంటే కర్మ ఫలాలను త్యజించడం, కానీ కర్మలను కాదు. అంటే డిటాచ్ ఫ్రమ్ ఫ్రూట్స్ బట్ నాట్ దోస్ యాక్టివిటీస్ దెమ్సెల్వ్స్. అంటే మన కర్మల నుండి దూరం అవ్వకూడదు. మన పనులు మనం చేసుకోవాలి, ఎవరికి ఏ సేవ చేయాలో అది చేసుకోవాలి, కానీ దాని నుండి ఫ్రూట్ ఆశించొద్దు అని అంటున్నారు. ఇప్పుడు మనం ఎన్నో చేస్తాము. నేను క్లాసులు తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక్కోసారి 70 వస్తారు, 80 వస్తారు, 50, ఇప్పుడంతా 54, 55 అలా వస్తున్నారు. సో వీళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలంటే మెచ్చుకుంటారా? నా డ్యూటీ నేను చేస్తున్నాను. అందులో ఒక్కరు భగవద్గీత చదివినా చాలు, ఒక్కరు జపమాల చేసినా చాలు అలా అనుకుంటాం మనం. యాజ్ టీచర్ ఒక స్టూడెంట్ బాగా అవ్వాలని అనుకుంటాం, కానీ వాళ్ళు మెచ్చుకోవాలి, ఇచ్చేయాలి. సో అది అంటే ఎప్పుడు కూడా మనము ఫలాన్ని ఆశించకుండా ఉంటే అది నిజమైన సన్యాసం. నిజమైన సన్యాసం కర్మ ప్రతిచర్యల నుండి స్వేచ్ఛ ఇస్తుంది. యాక్టింగ్ విత్ డిటాచ్మెంట్, దట్ ఈస్ ద యాక్చువల్ రెనౌన్సియేషన్ అని అంటున్నారు. అంటే నాకు మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఉండదన్నమాట. నేను భగవద్గీత చెప్పాలనుకొని వచ్చాను, చెప్తున్నాను, అంతేగాని వీళ్ళు మంచి వాళ్ళు, నన్ను బాగా పొగిడారు, వీళ్ళు అస్సలు క్లాసులు వినలేదు, వీళ్ళు ఎక్కువ యాబ్సెంట్ అయ్యారు, వీళ్ళు డిస్ట్రాక్ట్ చేశారు, ఇటువంటి ఆలోచనలు ఉండాలి. అది దాన్ని డిటాచ్మెంట్ అని. అటాచ్మెంట్ పెంచుకోలేని దాన్ని డిటాచ్మెంట్ అని అంటారు. నెక్స్ట్, భౌతిక కోరికలపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడం. సన్యాసం సమస్త కర్మ ఫలాలను విడిచిపెట్ట, అది త్యాగం అన్నమాట. ఈ రెండు సమానమే అని అంటున్నారు. ఇక్కడేమో ఆశించకూడదు ఫలాల్ని, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, భౌతిక కోరికల్ని పడి వాటిపైన ఆలోచించకూడదు అనమాట. భౌతిక కోరికలు అంటే మనం ఎన్నోసార్లు అనుకున్నాం, ఒక ఇల్లు వస్తే పెద్ద ఇల్లు కావాలి, ఒక చిన్న కారు వస్తే పెద్ద కారు కావాలి, ఇన్ని బట్టలు వస్తే ఇంకా వేరే ఎన్ని ఇచ్చినా కానీ అవి నచ్చవు అనమాట. కోరికలు వస్తూనే ఉంటాయి, అవి భౌతిక కోరికలు. సో వాటిని విడిచిపెట్టేయడం కూడా ఒక సన్యాసం. ఎందుకు నా దగ్గర ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా శారీస్, ఇప్పుడు ఏం అవసరము అని మనకు అనిపిస్తుంది. ఎక్కువ భక్తిలోకి వచ్చేసిన తర్వాత ఆ భగవంతుడు ఏది కావాలో అది ఇస్తున్నాడు అని అర్థమయ్యేసరికి మనకి ఏజ్ దాటిపోతుంది అనమాట. సో అది అసలైన సన్యాసం అని చెప్తున్నారు. కోరికల్ని విడిచిపెట్టడం అన్నమాట, అంటే త్యాగం చేయడం. ఒక్కోసారి త్యాగం చేయడం అంటే ఏంటి, మనకున్నది వేరే వాళ్ళకి ఇచ్చేయడం అన్నమాట. సపోజ్ ఈ వంట చేసుకున్నాం మనం, ఎవరో వచ్చారు, సామాన్యంగా హాస్టల్స్లో ఉండే పిల్లలు కానీ వాళ్ళకి వంట కొంచెం కష్టం భోజనం అనమాట. అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, మన భోజనం వాళ్ళకి ఇచ్చేయాలి పూర్తిగా.
ఇచ్చేసి వాళ్ళు తృప్తి పరిస్తే మనం తిన్నామని అంటే ఆ సమయంలో మీరు తిన్నారా మాతాజీ అంటే తిన్నానమ్మా అని చెప్పడంలో పెద్ద తప్పు లేదనమాట. సో ఇటువంటి త్యాగాలు మనకున్న బట్టలు మనకున్న దాంట్లోనే వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరచడం అది త్యాగం అన్నమాట. సో ఈ రెండు సమానం అని చెప్తున్నారు. రెండు కూడా సమానం. సో renounced order of life, renunciation of fruits of action are same. సో మనకు వచ్చిన ఫలాన్ని వదిలేసుకోవడము అండ్ మనకి కావలసిన మనకి కావలసినవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయడాన్ని త్యాగం అని అంటారు. ఈ విధంగా చేయి పనిని సత్వగుణంలోని త్యాగం అని అంటారు. సో ఈ విధంగా మనం చేసినట్లయితే దాన్ని సత్వగుణంలోకి వస్తుంది. దాన్ని కూడా త్యాగం అని. త్యాగము సన్యాసము ఇవన్నీ కూడా కర్మలు చేస్తూనే చేయవచ్చు అని చెప్తున్నారు. అంటే మీ పని మీరు చేసుకోండి, చేసుకుంటూ కూడా ఇలా కంటిన్యూ అవ్వచ్చు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ దేహదారి అయిన ఏ జీవికి కూడా కర్మలను పూర్తిగా త్యజించడం నిజానికి అసాధ్యం. అందుకే తన కర్మ ఫలమును త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడును. సో ఇట్లాంటి త్యాగిల్ని మనం చాలా ఫ్యామిలీస్ లో కూడా చూస్తూ ఉంటామండి. మనము చూసినట్లయితే పేరెంట్స్. హరే కృష్ణ మాతాజీ, కొంచెం మీరు మ్యూట్ లో ఉండరా ప్లీజ్. సో ఇక్కడ ఈ దేహదారి అయిన జీవి అంటే ఆత్మ ఉంది లోపల, మనకి ఒక దేహాన్ని పెట్టుకున్నాము, ఉన్నది ఆ దేహము. సో కర్మలను పూర్తిగా నిజానికి అసాధ్యం. సరే ఇప్పుడు మనం ఏదైనా ఇచ్చేయచ్చు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం, కానీ ఇక్కడ అసాధ్యం అంటున్నారు. ఇదే కదా మనకి ప్రాబ్లం. ఇప్పుడు కృష్ణుడు ఊరికే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు మనని. అసాధ్యం అని ఎందుకు అంటున్నారు అని అంటే కొన్ని చాలా క్లోజ్ యాక్టివిటీస్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చిన్న ఇల్లు ఉంది, ఒకటే బెడ్రూమ్ ఉంది, అది ఉంది, అది ఎవరికో ఇచ్చేయవలసి వచ్చి మనం బయటికి వెళ్ళాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. మనకి ఎక్కువ ఉంటేనేమో ఇవ్వడం ఈజీ, ఆ ఉన్న దాంట్లోనే సర్దుకోవమంటే సర్దుకోవచ్చు, కానీ పూర్తిగా ఇచ్చేయమంటే కొంత అసాధ్యం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే తన కర్మ ఫలాన్ని త్యజించిన వాడే నిజమైన త్యాగి. సో ఇక్కడ కష్టమైనా సరే నీది వదిలేసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే త్యాగవంతులు అని చెప్తున్నారు. సో కొన్ని చోట్ల అలా జరుగుతుంది కదా, మన ఇల్లుని మన ప్రోజనికి కొడుకుకి కానీ కూతురికి కానీ ఇచ్చేసి మనకి బయటకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళిపోక తప్పదు. సో దాన్ని త్యాగం అంటారు అనమాట. సో ఆ విధంగా ఇది ఒక చిన్న ఉదాహరణని ఇచ్చాను, అంతేగాని వెళ్ళిపోమని కాదు, వాళ్ళు వెళ్ళగొడుతున్నారు అని కాదు. సో ఒక్కొక్క సమయంలో అంటే మన ఫ్యామిలీస్లో జరగకపోవచ్చు, ఎన్నో చూస్తుంటాం కదా న్యూస్లు, షార్ట్స్. దీన స్థితిలో తల్లిని బయటపడేసిన వాళ్ళు ఉన్నారు, తండ్రిని బయటపడేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు. ఈ మధ్యనే ఒకటి చూశాను, ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళిపోయాడు అబ్బాయి. అన్నీ పాస్పోర్టు అవి ఇవి అన్నీ చేసి ఆ తల్లిని తీసుకెళ్తున్నాడు అనుకుంటే ఆ తల్లి సంతోషించే లోపల ఆ ఫ్లైట్ కూడా వెళ్ళిపోయిందని చెప్తారనమాట ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. సో ఇది ఎంత దీనమైన స్థితి కదా. కాశీలో కూడా వదిలేసిపోయిండు మాతాజీ వాళ్ళ అమ్మని. కాశీలో కూడా వదిలేసిరు వాళ్ళ అమ్మని ఒక ఆయన. నేనేం చెప్తున్నానంటే ఇలా జనరల్ గా మనం చూస్తున్నాం కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అరే నా కొడుకే, చాలా మంది బయట పెట్టుకోరు కూడా. అంటే అది ఒక తల్లిదండ్రుల యొక్క త్యాగం అనమాట. అది అలాంటివి త్యాగాలు అని అంటారు అనమాట. నెక్స్ట్ హరే కృష్ణ. మిథ్యాహంకారం నుండి ప్రేరణ. సో అందువలన ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకోకుండా తనను తాను మాత్రమే చేసేవాడిగా భావించేవాడు ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు, మరియు విషయాలను యథాతథంగా చూడలేడు. సో ఈ ఫాల్స్ ఈగో, మిథ్యాహంకారం ఉంటుంది, నేనే గ్రేటు, నేనే పెద్ద, నేనే ఒకటి అన్నది. సో ఆ విధంగా ఉన్నప్పుడు అతనే తెలివైన వాడు అనుకొని అలా తప్పులు చేస్తూ ఉంటారు. దేనివల్ల? ఫాల్స్ ఈగో. ఫాల్స్ ఈగో ఎక్కడి నుండి వస్తుంది? హరే కృష్ణ, మనలో ఉందా ఫాల్స్ ఈగో?
పూర్వ మాతాజీ. సూక్ష్మ శరీరంలో ఉంటుంది, పూర్వజన్మ నుండే వస్తుంది అది. దాన్ని వద్దు అనుకుంటే భక్తి చెయ్యాలి, వేరే మార్గం లేదు. ఎప్పుడైనా అది బాంబులాగా బయటకు వస్తుంది అనమాట. సో అది ఆ తెలివైన వాళ్ళలాగా కాకుండా విషయాలని ఉన్నది ఉన్నట్లుగా చూడలేడు అనమాట, వేరేలాగా చూస్తుంటాడు. ఎందుకు? విద్యాహంకారం వల్ల. అంతిమంగా చేసే వ్యక్తి సర్వోన్నత ప్రభు పరిగణలోకి తీసుకోడు. అంటే అసలు దేవుడు ఉన్నాడు, దేవుడే అన్ని చేస్తున్నాడని పరిగణలోకి అసలు ఆయన టైం టేబుల్లోనే ఉండదన్నమాట. మిథ్యాహంకారంతో ప్రేరేపించబడి తనంతాను తన చర్యలకు స్వతంత్రంగా చేసేవాడిగా భావిస్తాడు. ఈ మిథ్యాహంకారం, ఫాల్స్ ఈగో అనేది ఎవరు నేర్పిస్తే రాదండి, అది ఉంటది. కానీ దాన్ని ఎలా అణగదొక్కోవాలి, నీ బుద్ధి ఎలా అణగదొక్కాలి, నీ ఇంద్రియాలని ఎలా అణగదొక్కాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో ఆ నేర్చుకోవడంలో ఇవన్నీ వస్తాయి. కానీ మిథ్యాహంకారం ఏం చెప్తుంది? లేదు, నువ్వే స్వతంత్రుడివి, నీ వల్లనే అంతా ఇది జరుగుతుంది, నువ్వే వాళ్ళకి ఆధారము. ఇవన్నీ లోపల అనిపిస్తాయి అన్నమాట. అనిపించినప్పుడు ఈ దురహంకారము దాని నుండి ప్రేరణ జరుగుతుంది, లోపల నుంచే ప్రేరణ జరుగుతుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ నిజమైన ప్రేరణ. ఇక్కడ నిజమైన ప్రేరణ ఏంటి అంటే కర్తృత్వ అహంకార భావమును, చేసేది నేనే అన్న భావము విడిచిపెట్టి బుద్ధి మమకార శక్తి రహితంగా ఉండేవారు. ప్రేరణలను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు, మరియు కర్మ బంధనములకు లోను కారు. సో ఇక్కడ నిజమైన ప్రేరణ అంటే ఇక్కడ ఈగోయిజం, ఫాల్స్ ఈగోయిజం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దాన్ని కప్పిపుచ్చేది ఏంటి అంటే నిజమైన ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది అని అంటే అహంకార భావాన్ని, నేనే అన్న భావాన్ని విడిచిపెట్టేసేయాలన్నమాట. నేను చెయ్యనే ఇది అనే భావమే మనం వదిలిపెట్టేసేయాలి పూర్తిగా కూడా. నిన్న కూడా నేను చెప్పాను ఏమి అంటే, నా వల్లే వీడు డాక్టర్ అయ్యాడు, మా వల్లనే వీడు ఇంజనీర్ అయ్యాడు, మేము చదివిస్తేనే వీడు చదువుకున్నాడు, ఈ భావన అనేదే మనం వదిలేసేయాలి. మనం నిమిత్త మాత్రులం. మా వల్లే వీళ్ళ కష్టాలు వచ్చాయి అనే భావన కూడా మనకు ఉండకూడదు అన్నమాట. అది ఎవ్వరి వల్ల రాదు, ఓన్లీ కర్మ ఫలం వల్లే. హరే కృష్ణ. అది కూడా మూత వెళ్తలేదు, అది కూడా సిమెంట్ ఉద్దేశం మొత్తము వాడు వస్తే ఎక్కడికి వెళ్ళాలి, బయటకి వెళ్ళా అందరూ మూత అది ఏంటుంటుంది అది ఇస్తారండి. వాడు ఆ మూతకు. హరే కృష్ణ. ఎవరు మ్యూట్ చేసుకోండి. నేను చేద్దామని పేరు వెతుకుతున్నా ఎవరు అని. సుజాత మేడం. సుజాతనా? ఓకే. కాదు మేడం, నేను కాదు మేడం. ఇక్కడ నాకు ఎవరో మా పద్మావతి అని ఉంది. ఓ హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ, నేను మ్యూట్ లో ఉన్నాను మాతాజీ. ఓకే 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 మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ మీరా? లేదు, ఆమె కూడా మ్యూట్లోకి. సరేలేండి, ఇప్పుడు ఎవరైతే ఏముంది అందరు మ్యూట్లోకినే ఉన్నారు నేను చెక్ చేసినట్లయితే. ఓకే. సో ఇక్కడ మనం చూడండి, మన సబ్జెక్ట్ ఇలా డిస్టర్బ్ అవుద్ది అనమాట. కొంచెం అందరూ కూడా దయచేసి మ్యూట్లో ఉండండి. నేను క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసుకోండి. సో ఇక్కడ అహంకార భావం చేసేది నేను అన్న భావం అని అనుకున్నాం కదా. సో అది ఆ బుద్ధి మమకారానికి పూర్తిగా రహితంగా, అంటే నా వల్లే జరిగింది అనుకునే కంటే కూడా మనం నిమిత్త మాత్రులము, వాళ్ళ రాత అలా ఉంది, అదే అలా జరుగుతుంది, ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేయాలి మనం, అంతకంటే మనం ఏం చేయలేము. కాబట్టి ఇటువంటి వాళ్ళు, సో ఇది వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధంలో లోని కారు. అంటే ఇలాంటి ప్రేరణ ఉండేవాళ్ళు లోపల, ఓకే, ఎవరినైనా చంపితే కూడా ఆ పాపం వాళ్ళకు అంటదు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు భార్య భర్తను చంపడము, భర్త భార్యను చంపడము చూస్తున్నాం మనం. గీత మహత్వం దాంట్లో కూడా కొన్ని కథల్లో చూసాం కదా. అది కాకుండా సైనికులు ఉన్నారు, ఓకే, మనకి బార్డర్లో సైనికులు ఉంటారు. వాళ్ళు అపోజిషన్ పార్టీని చంపారనుకోండి,
అప్పుడు వాళ్ళకి పాపం అంటుతుందా? అంటదు. అంటదనమాట. ఎందుకు అంటే వాళ్ళ కర్మ, వాళ్ళ డ్యూటీ అది. ఇక్కడ యజమాని చెప్పారు, వాళ్ళు ఆ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ కర్మ అంటుకోదనమాట. అర్థమవుతుందా? అందుకని అర్జునుడు ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు యుద్ధం చేయమంటున్నావు, ఓకే, ఈ పాపాలన్నీ నాకు అంటుకోవా అని అడుగుతాడు. 2వ అధ్యాయంలోనే అడుగుతాడు. మొదటి దాంట్లోనే ఆయన ఇలాంటి డౌట్లన్నీ పెట్టేస్తాడు కదా. సో ఈ మగవాళ్ళని అందరినీ చంపేసినట్లయితే మరి ఆడవాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళు ఎంత పాపాత్ములు అయిపోతారు, పెడదారిన పడతారు పిల్లలందరూ అని అంటారు అనమాట. సో ఆ విధంగా అప్పుడు అర్జునుడికి ఇంత హితబోధ చేసిన తర్వాత మనకు కూడా చెప్తున్నాడు ఏమంటే, బుద్ధి మమకారానికి రహితంగా ఉండేవారు ప్రేరణలను సంహరించినా సరే వారి చంపినట్ట కాదు, మరియు కర్మ బంధాలకి లోను కారు. నిన్న కూడా ఒక ఉదాహరణ చెప్పాను నీకు. మీకు మిలిటరీలో ఉండేవాళ్ళు లేదా ఏమంటారు గూఢాచార్యులాగా పోయేవాళ్ళు ఒక్కొక్క సమయంలో వేరే దేశంలో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ అక్కడ సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట వాళ్ళకి. కానీ వాళ్ళు దేశ సేవ కోసం ఆ పని చేస్తున్నారు. దేశాని కోసం, వాళ్ళ యొక్క యజమాని కోసం ఆ పని చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి పాపము అంటదు అని శ్రీకృష్ణుడు 18.17లో చెప్తున్నారు. నెక్స్ట్ హరే కృష్ణ. ఇక్కడ పరమాత్మ నుండి మోటివేషన్ ఆఫ్ సూపర్ సోల్. పరమాత్మ సర్వోన్నత కారణము. సుప్రీం లార్డ్ ఈజ్ ద అల్టిమేట్. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం నిమిత్త మాత్రులం అంతే. జరుగుతానే ఉంటుంది. మనమే లీడర్స్ కాదు. వీఆర్ నాట్ ద జడ్జెస్. మనం కూడా ఏది జడ్జిమెంట్ కూడా ఇవ్వకూడదు. నువ్వు ఈ పని చేసావు అందుకే నీకు ఇది జరిగింది. అది మనకు తెలియదు ఎందుకు జరిగింది వాళ్ళకి అట్లా. ఓకే, పరమాత్మ నిర్దేశంలో సంపూర్ణ కృష్ణ చైతన్యంలోని వ్యక్తి హృదయము సహజంగా ఎటువంటి కర్మలతో బంధించబడదు. వారి చర్యలకు అంతిమంగా బాధ్యత వహించరు. కృష్ణ సర్వోన్నత కారణంగా భావిస్తుంది. వారి చర్యలు ఫలాల చూసి మోహింపబడరు. సో ఇవన్నీ మనం చదువుకున్నవే. అంటే వాళ్ళు కర్మలతో బంధించబడరు, వారి చర్యలకి అంతిమ బాధ్యత వహించరు. నా వల్లే ఇది జరిగింది అనేది కాదనమాట. సో అది మంచి చర్య అయినా చెడు జరగచ్చు, మంచి జరగచ్చు ఒక పని చేసినప్పుడు మనం. సో ఆ మంచికి మనం కిరీటం పెట్టేసుకుంటాము, చెడు జరిగినప్పుడు ఆ పక్కన మాతాజీ చెప్పింది, ఆ ప్రభుజీ చెప్పారు, దానివల్లే నేను ఇలా చేశాను అని చెప్పి బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా. సో అది కృష్ణ చైతన్యలో ఉన్న వాళ్ళకి, సూపర్ సోల్ అంటే కృష్ణుడిని నమ్మిన వాళ్ళకి ఈ విధంగా ఉండదు అని చెప్తున్నారనమాట. వారి చర్యల ఫలాలను చూసి మోహింపరు. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, మనం కిరీటం పెట్టేసుకుంటామని చెప్పేసి. సో మనం మెచ్చుకోవడం కానీ, ఎవరైనా మెచ్చుకుంటే కానీ ఆ మొహంలో మనం పడిపోము. ఇంకా వర్క్ ఆల్వేస్. ఇప్పుడు మాకు ఇది లాస్ట్ డే ఇవాళ, రేపు లేదు, రేపు ఒక్కరోజే సెలవు. దాంట్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ ఎల్లుండి నుంచి మళ్ళీ చిల్డ్రన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందరు బిజీ అనమాట ఆల్వేస్. కృష్ణ కాన్షియస్లో ఉన్నప్పుడు మనకి సమయమే తెలియదు అనమాట. తెల్లారుతుందా రాత్రి అయిపోతుంది, మళ్ళీ తెల్లారుతుందా రాత్రి అయిపోతుంది. సో ఈ బంధాలు ఇవన్నీ కూడా అన్ని కృష్ణనే మనకి ఆ విధంగా. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ 19 నుండి 40 మనస్తత్వానికి అనుగుణంగా గుణాలని మనం చిక్కుల్లో పడేస్తామంట. ఫస్ట్ది జ్ఞానము, చర్య అంటే కార్మికుడు, తర్వాత అవగాహన ఈజ్ అండర్స్టాండింగ్, సంకల్పం అంటే డిటర్మినేషన్, ఆనందం అంటే హ్యాపీనెస్. సో మళ్ళీ ఒక్కొక్కటి వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ జ్ఞానము అంటే జ్ఞానాలు మనం ఇక్కడ కూడా మళ్ళీ సత్వగుణంలో ఎలా ఉంటుంది, రజోగుణంలో ఎలా ఉంటుంది, తమో గుణంలో ఎలా ఉంటుంది. రజోగుణం ఎక్కువ కూడా కింగ్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే పెద్ద పెద్దవాళ్ళు, అందుకనే ఎర్ర రంగు ఇచ్చారు చూసారా. సత్వగుణం ఎప్పుడు కూడా సాఫ్ట్ వైట్ అండ్ లైట్ కలర్స్ అనమాట. సో సత్వగుణంలో ప్రతిదాన్ని ఒకే ఆత్మగా చూస్తాడు. పరమాత్మ విభిన్న అంశాలు, సీస్ ఎవ్రీథింగ్ అస్ సేమ్ స్పిరిట్ సోల్. అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్లయితే, సుఖదేవ్ గోస్వామి అని ఉంటారు. ఆయనకి అస్సలు ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేదనమాట. సో అతను కపిలదేవ్ ఇది ఎవరు వ్యాస మహర్షికి పుడతాడనమాట.
సో సుఖదేవ్ గోస్వామి యాక్చువల్లీ ఒక పక్షి అనమాట, ఒక రామచిలుక. పార్వతీకి అంతా చెప్తా ఉంటే కృష్ణుడి గురించి మొత్తం వినేస్తుంది భాగవతం. వినేసిన తర్వాత అప్పుడు శివుడికి కోపం వస్తుంది అనమాట. ఓహో, నువ్వు చాటుగా రామచిలుక, నువ్వు దాసుకుని ఇదంతా వినేస్తావా, నువ్వు గుప్తంగా ఉండేదని చిలుక వెనుక పరిగెడతారంట. పరిగెత్తే ఇక్కడ వ్యాస మహర్షి యొక్క భార్య కడుపులోకి వెళ్ళిపోతాడు అనమాట. అతనే సుఖదేవులాగా వెళ్ళిపోతాడు, కానీ బయటికి రాడు. రాకపోయేసరికి కృష్ణ పరమాత్మని అడుగుతాడు వ్యాసదేవుడు. వ్యాసదేవుడు కూడా ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. సో ఎలాగా ఇప్పుడు అసలు 16 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోతుంది, డెలివరీ అవ్వట్లేదు ఆవిడకి, బయటికి రావట్లేదు. అప్పుడు కృష్ణుడు వచ్చి చెప్తాడు, నీకు ఎటువంటి భవబంధాలు ఉండవు, నువ్వేం బాధపడక్కర్లేదు, నువ్వు వచ్చి ఒక కార్యం చేసేది ఉంది ఇక్కడ ఈ భూమి మీద, అందుకని నువ్వు బయటకు వచ్చేసేయి అని చెప్తే వస్తాడంట. అంటే నడిచే బాలుడు, సమయం బాగుంటే చెప్తారు కదా నడిచొచ్చే కొడుకు పుడతారని చెప్పి. సో ఇక్కడ మనకు పురాణాల్లో ఉంది. అతను నడుచుకొని, పుట్టిన బాలుడికి వస్త్రాలు ఏమి ఉండవు కదా, ఒక్క కృష్ణుడికే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హీ మేనిఫెస్ట్, ఆయన ఎవరి గర్భంలోంచి రాలేదన్నమాట, అలా వచ్చాడు. ఆయనకు జనన మరణాలు లేవు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా పుట్టి తర్వాత పెద్ద పిల్లోడు కదా, అంటే 16 ఏళ్ళు అలా ఉంటాయి, యవ్వనంలో ఉన్నాడు, నడుచుకొని వెళ్ళిపోతున్నాడంట. ఆ పక్కకి ఒక కొలంలో గోపికలందరూ స్నానం చేస్తున్నారంట. వాళ్ళు చూసి వాళ్ళు కూడా బట్టలు లేవు వాళ్ళకి కూడా. సో వాళ్ళకి ఏం అనిపించలేదు. ఎందుకు అంటే కొన్ని ఆత్మలు ఇంకొక ఆత్మను చూస్తున్నాయని అనుకున్నారు, వాళ్ళ దేహాలు అనుకోలేదన్నమాట. ఆ తర్వాత కొడుకు వెనకాల వ్యాస మహర్షి పరిగెడుతున్నాడు. పరిగెట్టేసరికి వాళ్ళకి సిగ్గొచ్చేసి బట్టలన్నీ కప్పుకున్నారంట. అప్పుడు వ్యాస మహర్షి వాళ్ళందరూ బట్టలు వేసుకున్నాక వెళ్ళి, మీరు సుఖదేవ్ గోస్వామి వచ్చినప్పుడు మీరు ఎటువంటి చలనం లేకుండా అదే విధంగా స్నానాలు చేస్తున్నారు కదా, మరి నేను వచ్చేసరికి ఎందుకు అని అంటే, మాకు ఆయన దేహదారిలా కనిపించలేదు, ఆత్మలాగే ఉన్నాడు అని చెప్పి అన్నాడు. సుఖదేవ్ గోస్వామికి బంధుత్వము బంధాలు ఇవి ఇష్టం ఉండవు అనమాట. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఒక చెట్టు దగ్గర 1 నిమిషం కూడా కూర్చోడంట, ఈ చెట్టుతో నాకు ఎక్కడ బంధం వచ్చేస్తుందో అని చెప్పేసి. అలాంటి అతను ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ కృష్ణ అండ్ వ్యాసదేవ పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు 7 పగళ్ళు 7 రాత్రిళ్ళు భాగవతం చెప్తాడనమాట. ఎందుకు పరీక్షిత్ మహారాజు ఇంకా 7 రోజుల్లో చనిపోతాడనమాట, పాము కాటు వేసి చనిపోతుంది అని చెప్తారు. అందుచేత అట్లా ఒక దగ్గర కూర్చొని చేస్తారు. సో ఇక్కడ ప్రతిదాన్ని ఆత్మలాగే చూస్తారనమాట. సో పరమాత్మ విభిన్న అంశాలు, ప్రతి జీవి కూడా పరమాత్మ యొక్క అంశమే. ఇంతకుముందు చదువుకున్నాం మనం, వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. కృష్ణ నుండే వచ్చాం మనం, కృష్ణ యొక్క అంశలం. ఓకే, సో ఆ విధంగా అందరూ అంశాలుగానే చూస్తారు. అదేంటి, సత్వగుణం. ఒక జీవి అంటే ఒక కుక్కని కానీ ఒక ఎలిఫెంట్ని కానీ ఒకటి చదువుకున్నాం కదా మనం. సో ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి. సో అందరినీ సమభావంతో చూడడం అనమాట. సీస్ ఎవ్రీథింగ్ యాజ్ సేమ్ స్పిరిట్ సోల్, ఇట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్. రజోగుణంలో ఏంటంటే ద్వంద్వత్వం ఆధారంగా ప్రతి శరీరంలో విభిన్న ఆత్మను చూస్తుంది. సో సీస్ డిఫరెంట్ సోల్ ఇన్ ఎవ్రీ బాడీ బేస్డ్ ఆన్ డ్యువాలిటీ. సో మనము ఇక్కడ రజోగుణంలో ఆత్మను చూడొచ్చు, బాడీని కూడా చూడొచ్చు. తమో గుణంలో ఏముంటుందంటే అన్ని భౌతికపరమైన పనులు మాదిరిగానే ఒక రకమైన పనికి జత చేయబడింది. సో భౌతిక పరంగా ఈ మాదిరిగానే ఈ బాడీ ఈ పని చేయగలదు, ఈ బాడీ ఈ పని చేయగలదు. అంటే వీళ్ళు 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 అని మనం మాట్లాడుకుంటాం కదా. సో ఆ విధంగా కుల మతాల పరంగా కానీ లేదా వర్క్ చేసే విధానాన్ని బట్టి కానీ ఆ విధంగా అనుకోవడం, అది తమో గుణం. హరే కృష్ణ. వాళ్ళు ఆత్మను చూడరు, బాడీని కూడా కరెక్ట్గా చూడరు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చర్యలు ఏంటి అని చూద్దాం. ఇక్కడ సత్వగుణంలో అంటే క్రమపరచబడింది, సంగత్వరహితంగా రాగద్వేషాలు లేకుండా, ఫలాల వాంఛ లేకుండా, గొప్ప సంకల్పం మరియు ఉత్సాహంతో. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక సంకల్ప బలం అనేది ఉంటుంది. నేను ఇది చెయ్యాలి అంటే ఒక సంకల్పం చేసుకుంటారు. నేను ఈ రోజు నుండి మాలా చేస్తాను, ఈ రోజు నుండి పూజ చేస్తాను, ఈ రోజు నుండి గుడికి వెళ్తాను, ఆ విధంగా. మరియు చాలా ఉత్సాహంగా డివోషన్ చేయాలంటే ఒకలాంటి సంతోషం అనమాట. ఇంకన్నీ ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోవడం. ఇక్కడ డివోటీస్ కృష్ణ కాన్షియస్లో ఉండేవాళ్ళు మంగళారతికి వెళ్ళాలనుకోండి,
4 o'clockకే వెళ్ళిపోవాలి. ఎక్కడ వదిలే చాలా ఉత్సాహంగా పొద్దున్నే లేవాలంటే ఇంత బద్ధకంగా ఉండడం అలా అది ఉండదు. ఆ మంగళారతిలో ఉండే మహిమ ఏంటో తెలీదు గానీ అలా అనిపిస్తది. సో, అది గొప్ప సంకల్పము మరియు ఉత్సాహంతో ఉంటారు వాళ్ళు. రజోగుణంలో ఉండేవాళ్ళు కోరికలను కోరేవానిచే గొప్ప ప్రయాస. విద్యాహంకార భావన, కర్మఫలాల పట్ల ఆసక్తుడు, లోభి, అసూయపరుడు, అశుచి, హర్ష శోకాలచే చెలించేవాడు. సో దట్ ఈజ్ రజోగుణం. ఇవన్నీ మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా. నెక్స్ట్ తమోగుణంలో మోహంతో ఉంటాడు, శాస్త్రోపదేశాల పట్ల ఉపేక్ష, భవిష్యత్తు బంధం గురించి చింతించడు, హింసకు కారకుడు. నెక్స్ట్ అసూయతో ప్రేరేపించబడతాడు, శాస్త్రాల యొక్క ఆదేశాలను వ్యతిరేకంగా పనిలో నిమగ్నమై ఉంటారు. యాక్చువల్లీ శాస్త్రపరంగానే మనకు అందరికీ కళ్యాణం అవుతుంది, కానీ అక్కడ మీనింగ్లెస్ మ్యారేజ్ అనమాట. నేను ఇంత గ్రాండ్గా చేశాను, అంత గ్రాండ్గా చేశాను, కానీ ఆ ఉచ్చారణ మనం తెలుసుకుని ఆ మీనింగ్ తెలుసుకుంటే ఆర్య సమాజ్లో కొందరు బాగా చెప్తారండి. మ్యారేజ్ అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, ఇవన్నీ కూడా భాగవతంలో చాలా బాగా వర్ణించారనమాట. అవి తెలియదు మనకి. తెలుసుకున్నట్లయితే అసలు ఎంతో బాగా అందరూ సత్వగుణంలోనే ఉండగలుగుతారనమాట. సో అంటే శాస్త్రాలు ఆ యొక్క ఆదేశాలని తీసుకోరనమాట, దానికి వ్యతిరేకంగానే వెళ్తూ ఉంటారు. లౌకికుడు అంటే ఈ లోకంలో మనం ఏది చూసామో కొద్ది రోజుల క్రితం అదే కరెక్ట్ అని అనుకుంటారు. మొండి వాళ్ళు ఎంత చెప్పినా వినరు, మోసం కూడా చేస్తారంట. నిజమే కదా, తప్పులు చేసినప్పుడు అబద్ధాలు ఆడినప్పుడు మోసం చేయవలసి వస్తుంది. ఇతరులను అవమానపరచడంలో నేర్పరి. సో చాలా ఈజీగా అవమానించేస్తారంట. బద్ధకస్తుడు, కాలయాపన చేసేవాడు అనమాట. బద్ధకస్తుడు అంటే నిద్ర లేకపోవడం. కొందరు ఇప్పుడు లేస్తారు, ఇప్పుడు స్నానాలు చేస్తారు, సెలవు అంటే స్నానం చేయని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు. నెక్స్ట్ హరే కృష్ణ. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థాట్ అనమాట. ఏ విధంగా అర్థం చేసుకుంటారు. గుడ్నెస్లో అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు ఏమి చేయాలో మరి ఏమి చేయకూడదో తెలుసు, దేనికి భయపడాలి మరియు దేనికి భయపడకూడదు, ఏది బంధిస్తుంది మరియు విముక్తి చేస్తుంది, ఇవన్నీ కూడా బాగా తెలుసుకుని ఉంటారు. ఎలా తెలుసుకుని ఉంటారు అంటే అక్కడ వాళ్ళు దైవ పూజ చేస్తున్నారు, సత్సంగంలో ఉంటున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, అంటే స్క్రిప్చర్స్లో ఉన్నాయి అవగాహన చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఉండగలుగుతారు. ఊరికినే భయపడే అవసరం లేదు కదా. ఇంట్లో వాళ్ళకి ఏమైపోతుందో వీళ్ళకి ఏమైపోతుందో, భగవంతుడు ఉన్నాడు కదా మనకి. దొంగలు వస్తారేమో, తలుపులు కిటికీలు ఎందుకు పెట్టుకుంటాం, దొంగలు రాకుండా. నిజమే, కానీ ఎవరైనా తలుపు కొడితే కూడా కొందరు భయపడే వాళ్ళు ఉంటారు. సో అలా ఎందుకు భయపడాలి, దేనికి భయపడకూడదు అనే అవగాహన కూడా ఉంటుంది అని చెప్తున్నాడు సత్వగుణం వాళ్ళకి. నెక్స్ట్ రజోగుణం ధర్మము మరియు అధర్మం మధ్య తేడాను గుర్తించలేరు. ఏమి చేయాలో మరియు ఏం చేయకూడదో కూడా తెలియదు అనమాట. ఒక్కోసారి మనకు తోచని పరిస్థితి ఉంటుంది, అందరికీ ఉంటుంది. దానివల్లే మనము భగవద్గీత ఇక్కడ నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము. ఈవెన్ అర్జునకు కూడా వచ్చింది కదా, దుర్యోధనునికి రాలేదా? ఎంతమందికో వచ్చింది, సంశయాలు అనేవి వస్తుంటాయి. అది రజోగుణం. అంటే అప్పుడు మనకి గుర్తు తెలియదు అనమాట, ఇది ధర్మమా ఇది అధర్మమా అని మనకు తేడా తెలియదు. ఏది తోస్తే అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అధర్మం ధర్మంగా భావిస్తారంట, మాయా ప్రభావంతో చీకట్లో ఉంటారు, ఎప్పుడు తప్పుడు మార్గంలోనే ఉంటారు. అంటే వాళ్ళు అసలు ఏమి తెలుసుకోవడానికి ముందుకి రారనమాట. నేను చూశానండి, ఒకరింట్లో చాలా మంచి ఇల్లు కట్టుకున్నారు, అమ్మాయికి పెళ్లి చేశారు, అంతా చేశారు. అయితే వాళ్ళు ఇంత బాగా మొక్కలు అయితే చాలా ప్రాణంగా పెంచుతారు. రకరకాల పువ్వులు కానీ, కాయలు కానీ, కూరగాయలు కానీ ఉంటాయి. ఇంత ప్రకృతిని ఇంత ఆరాధిస్తున్నారు. చూద్దాం వాళ్ళ పూజా మందిరం ఎలా ఉందో అని ఆరాటంతో చూశాను. ఒక దీపం లేదు, ఏమీ లేదనమాట. ఇదేంటి పరిస్థితి అని అంటే, దేవుణ్ణి ఆయన నమ్మరు. షీ సేయింగ్ అదేంటి నమ్మకపోతే సరే, అంటే ఒక పండగలు ప్రత్యేకప్పుడే చేసుకుంటాం, కానీ ఇట్లా రోజు దీపదూప నైవేద్యం అనేది పెద్దగా అంత పట్టించుకోము అని చెప్పి ఒక చిన్న పోర్షన్ ఇచ్చారండి దేవుడికి.
అది ఎంతవరకు కరెక్టు అనేది బాగా తెలుసుకున్న వాళ్ళకి, అంటే భక్తిలో ఉండే వాళ్ళకి, అమ్మాయికి చాలా భక్తి. కానీ భర్త కోసము ఆమె అతని వెనకాలే ఉండి ఇంటి సేవ, మొక్కల సేవ అవే చేసుకుంటది. కానీ తనతో వచ్చేదేంటి? ఇవన్నీ రావు గదా! అది తెలుసుకోవాలి. నేను ఆళ్ళ భర్తతో గూడా నేను మాట్లాడాను. కొంచెం భయమైతే ఉంటదండి. నేను ఏ తప్పు చెయ్యను అని అంటున్నాడు. సరే ఈ ఈ జన్మలో చేయలేదేమో, మొక్కలకి సేవ చేసుకుంటున్నారు. భార్యకి, కూతురికి సేవ చేస్తున్నారేమో గానీ, మరి ఫ్యూచరు? పాస్ట్ అప్పుడేమన్నా చేసుండొచ్చు గదా! స్క్రిప్చర్స్ చదవచ్చు, భగవంతుడి గుడికెళ్ళొచ్చు. అప్పటికైనా ఇంకొంచెం వచ్చారులెండి. కథా కీర్తనకి ఒకసారి వచ్చారు. ఇంకోసారి అలా వచ్చారు 2, 3 సార్లు. కానీ అలా అన్నమాట. అంటే నేను ఏ తప్పు చేయను. కొంచెం భయమైతే ఉంది భగవంతుడంటే. సో, జాగ్రత్తగా ఉంటాను నా అంతట నేనే అంటే ఆయనే కింగ్ అన్నమాట. ఆయనే రాజు. సో, ఆ విధంగా అన్నమాట. అస్సలు కొంచెం గూడా పుస్తకాలని దగ్గర రానియకపోవడము, భగవంతుని దగ్గర రానియకపోవడము, ఇదంతా నేనే చేస్తున్నా అనుకోవడము, ఒకరు వాళ్ళ పూలు, కాయలు, పళ్ళను చూస్తే మెచ్చుకుంటుంటే ఆనందపడిపోవడం. ఇవన్నీ గూడా చూడండి, ఇవి నేర్చుకుంటేనే, స్క్రిప్చర్స్ చదివితేనే మనకి ఇంత మంచి పని జేస్తున్నారు గదా వాళ్ళు. చాలా మంచివాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ. అసలు ఒకరిని నొప్పిచ్చరు, ఏం చేయరు. అట్లాంటి వాళ్ళు భక్తి చేస్తే ఇంకెంత గొప్పవాళ్ళయిపోతారు ఆళ్ళు అని నాకనిపిచ్చింది. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. సంకల్పము, డిటర్మినేషన్. ఇక్కడ తెరింపు లేనిది అంటే ఇట్ ఈస్ ఓకే, అన్బ్రేకబుల్ అని అంటున్నారు. అంటే విరగగొట్ట లేనిది, స్థిరంగా కొనసాగేది, మనస్సు, ప్రేరణ, ఇంద్రియాలను, కలాపాలను స్వాధీనం చేసుకునేది. సో ఇక్కడ మనస్సు ఇంద్రియాలని స్వాధీనం చేసుకుంటుంది, మనస్సుని బుద్ధి స్వాధీనం చేసుకుంటుంది. అంటే ఏదైనా తప్పుడు పని చేస్తే నీకు బుద్ధి లేదా ఇట్లా చేసినావు అని అంటాం కదా మామూలుగా. సో ఆ విధంగా అన్నమాట. ఇంద్రియాలన్నీ కూడా ఇలా గుర్రాల్లాగా పరిగెడుతూనే ఉంటాయి. వాటికి కళ్ళాలు కట్టేసి ఆ తాళ్ళన్నీ గట్టిగా పట్టుకోవాలి మనస్సు. బుద్ధి అనేది ఆ మనస్సును పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉండే రథం మనమైనట్లయితే, జీవాత్మ అయినట్లయితే కరెక్ట్గా వెళ్తుంది, స్టడీ ఫాస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు భక్తి చేసే వాళ్ళకి ఒక తప్పుడు పని చెప్తే కూడా వాళ్ళు చేయలేరు. నేను ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, ధర్మరాజు అశ్వత్థామ హతః అనేది. సో అది చెప్పినప్పుడు పక్కన ఏనుగు అన్నాడు, ఎందుకంటే ఆయనకు అబద్ధం చెప్పడం ఇష్టం లేక. అది వినిపించలేదన్నమాట, ద్రోణుని హతమార్చారు. సో ఆ విధంగా అనమాట సత్వగుణంలో అలా ఉంటారు. నెక్స్ట్ రజోగుణంలో ధర్మము, అర్థము, కామము, ఫలాలను గట్టిగా పట్టుకుంటాడు. సో ఇదే నేను చెప్పింది, మ్యారేజ్లో ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేశ అంటారంట. సో ఇవి నాతి చెరామి అని అంటారు. అంటే ఈ అన్నిట్లో కూడా నా భర్త, భార్య కలిసి ఉంటాము అని బ్రాహ్మడి చేత ప్రమాణ స్వీకారం చేయించుకుంటారు. ఇంతమంది వస్తారు కదా పెళ్ళికి, వాళ్ళందరి ముందు కొందరు మైక్లో చెప్పిస్తారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మోక్షాన్ని వదిలేస్తారంట. మోక్షాన్ని నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, ఇద్దరు కలిసి వెళ్ళరు అనమాట. సో ధర్మం అంటే రిలీజన్ ఫాలో అవుతారు, అర్థం అంటే మనీ మ్యాటర్స్, కామాలంటే కోరికలు. సో ఆ కోరికలు, ఈ మూడిట్లో మాత్రం ఇద్దరు కలిసే ఉంటారు అని చెప్తారు. కానీ మోక్షం వచ్చేసరికి ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళ ఇల్లు స్వర్గమే అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది. అలా పిల్లలు కూడా డివోషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది రజోగుణంలో ఉండేవి ఈ మూడు. తమో గుణంలో స్వప్నము అంటే ఎప్పుడు ఇల్యూజన్ అనమాట. ఏంటి, ఒక డ్రీమ్. ఒక 76, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఒక పెద్ద భవనం ఉంటుంది, నేను ఇంకా వ్యాపారం చేస్తాను, నేను ఇంకా ఇంత సంపాదిస్తాను, అంత సంపాదిస్తాను అని అనుకోవడం, అది స్వప్నం. మళ్ళీ ఇప్పుడు ఇంత సంపాదించేటప్పుడు ఏమన్నా అయిపోద్దేమో అని భయం కూడా ఉంటుంది కదా. ఆ విష్ ఫుల్ఫిల్ అవ్వకముందే ఏమన్నా అవుద్దేమో, ఇంత సంపాదించాను ఇదంతా ఎవరైనా ఎత్తుకుపోతారేమో, ఆ భయం కూడా ఉంటుంది. శోకము, భయం నుంచి ఏడుపు, బాధ, విషాదము, అండ్ మదము దాటలేని మందబుద్ధి. సో ఈ మందబుద్ధితోని ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఎప్పుడు భ్రమలోనే ఉంటుంటారు, లేజీగా ఉంటారు, చురుకుగా ఉండరు. అదే గుడ్నెస్లో ఉండేవాళ్ళు, సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎంత చురుగ్గా ఉంటారంటే మార్నింగ్ లేచేసి చక్కా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. భగవంతుడి దగ్గరికి ఆ ప్రోగ్రామ్స్కి ఎప్పుడు వెళ్ళాలా అనే ఆరాటము ఉంటుంది అనమాట.
నెక్స్ట్ హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇక్కడ ఆనందం, ఇక్కడ ఏదో సరే ఇవి చదివేద్దాం. సత్వగుణంలో ఏమున్నాయి అన్నట్టు. ప్రారంభంలో విషంలా ఉంటుంది. నిజమే, కష్టం కదా. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి చెప్తా ఉండే, జపం చెయ్యమ్మా, కొత్తగా ఊరి నుంచి వచ్చింది, ఇందులో జాయిన్ అయింది. సరే జపం స్టార్ట్ చేయి, ఇది ఒకసారి కృష్ణ కాన్షియస్లోకి వచ్చాక జపం స్టార్ట్ చేయండి అని చెప్తారు. జపము బీడ్ బ్యాగ్ అండ్ బీడ్స్ ఒక గురుగారి చేత అమ్మాయికి ఇప్పించారు. ఇంకా జపం స్టార్ట్ చేసేసరికి 10 నిమిషాలు అవుతుందంట, 15 నిమిషాలు అవుతుంది, ఒక్క రౌండ్ కూడా అవ్వలేదు. అంటే 108 పూసలు కూడా చేయలేకపోతుంది. మైండ్ ఎటోటో పోతుంది. నేను వచ్చి దీంట్లో పడ్డాను ఏంట్రా బాబోయ్, ఇలా ఇంత హార్డ్ ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, షికార్కి వెళ్తున్నారు, ఊర్లకు వెళ్తున్నారు, ఓ కేరింతలు పెట్టుకుంటూ ఆడుకుని, నేనెందుకు ఇందులో పడ్డాను రా బాబోయ్ అని చాలా చాలా బాధపడిందంట. 2-3 డేస్ అయింది. ఇంకా అలాగే వన్మాల చేయడమే కష్టమవుతుందంట. ఆ తర్వాత దానిలో రుచి సత్సంగ్లో వచ్చి పుస్తకాలు చదివి క్లాసులు వినేసరికి ఇప్పుడు 16 మాలాస్ చేస్తుంది విదిన్ లెస్ దెన్ 6 months అనమాట. సో ఇప్పుడు ఆ మాల చేయకపోతే ఆమెకు పిచ్చి ఎక్కుతుంది అన్నమాట. ఆ మాల పిచ్చిలో పడిపోయింది. సో ప్రారంభంలో విషంలాగా ఉంటుంది, చివరికి అమృతం లాగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కష్టంగా ఉంటుంది ఏదైనా కానీ, తర్వాత చాలా ఈజీగా అమృతం లాగా ఉంటుంది. అంటే నెక్టర్, చదువుతుంటే చేస్తుంటే భక్తిలో ఉంటే ఒక ఆనందమే ఆనందం అనమాట. అమృతం అనేది మనం ఎప్పుడు టేస్ట్ చేయలే, కానీ నెక్టర్ అంటే అమృతం, అంత బాగుంటుంది. అనుభూతి, సెల్ఫ్ రియలైజేషన్ కూడా. ఇప్పుడు ప్రతిదానికి కూడా, ఇప్పుడు నిన్న ఆ అమ్మాయి తిరుపతి వెళ్తుంది. అయితే నేను ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి తెలియదు అనమాట. ముందే చెప్తే నేను చెప్పేదాన్ని కదా అని అన్నాను. అయితే 6కి ట్రైన్ అయితే చక్కగా 4:45కి కిందకి వచ్చిందంట. పైన ఉంటారు. ఏ రైడర్ పెట్టు ఏది పెట్టు వెహికల్ దొరకట్లేదు. ఇప్పుడు ఎట్లా, టైం ఏమో లేదు, ట్రాఫిక్ ఫుల్ ఉంది, దగ్గరే కదా మా ఇల్లు అని అనుకుంది. ఈలోపు కృష్ణ మర్సీ అని ఆ అమ్మాయి చెప్తుంది. నేనేమి చేయని దానికి కృష్ణ ఇంత మర్సిఫుల్ ఏంటి, ఓనర్స్ అప్పుడే కార్ బయటకు తీస్తున్నారంట. ఏమా ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇట్లా ఊరికి వెళ్ళాలనుకున్నాము స్టేషన్కి, నాకు క్యాబు రైడరు ఏది దొరకట్లేదు అనేసరికి, పద నువ్వు మేము వెళ్తున్నాం, నిన్ను దించేసి మేము వెళ్తాం, వేరే పని ఉంది అని చెప్పేసి కార్లో స్టేషన్కి వచ్చి దించేసి ఆ సామాన్ అంతా పెట్టి ప్లాట్ఫామ్ మీద అప్పుడు వెళ్ళారంట. ఇంకా మనసు పట్టలేక ఆపుకోలేక, ఏంటి కృష్ణ మర్సీ ఇంత ఉంటుందని నాకు తెలియదు అని నాతో షేర్ చేసుకుంది అమ్మాయి. అలా ఉంటుంది అనమాట అనుభూతి, సెల్ఫ్ రియలైజేషన్. ఎప్పుడైతే మన కృష్ణ రెసిప్రొకేట్ అవుతారో మనతో, అంటే కృష్ణ మనకి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఎలా ఏంటి అని చెప్పటం ఉంటుంది. జగన్నాథ బట్ నేను ఉన్నాక నువ్వేంటి, నేను వస్తా కదా, ఎవ్వరు నీకు హెల్ప్ చేయకపోతే నేను వస్తానని అంత రెసిప్రొకేషన్ ఏంటి అని మోర్ దెన్ 15 minutes కూర్చొని అలా కళ్ళలో నీళ్ళు వస్తానే ఉన్నాయి. అది ఏంటి అసలు, అంత సెల్ఫ్ రియలైజేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది, అది ప్రారంభంలో ఎంత కష్టం ఉన్నదో తర్వాత మనం ఎంత అటాచ్ అవుతామంటే దేవుడితో అటాచ్ అవ్వచ్చు, మళ్ళీ వేరే వాటితో అటాచ్మెంట్ ఉండకూడదని. దాన్ని సెల్ఫ్ ఆత్మ అనుభూతి అని అంటారు. అప్పుడప్పుడు మనకు కలుగుతుంది అట్లా. భగవంతుడు మనకి చాలా ఎందరో చెప్తూనే ఉంటారు, నేనే కాదు. ఇలా ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. నాకు కలిగింది, అమ్మాయి కూడా నిన్న చెప్పింది, నాకు ఈరోజు జరిగింది. సో ఆ విధంగా. నెక్స్ట్ రజోగుణంలో ఎలా ఉంటుందంటే ప్రారంభంలో అమృతం లాగా ఉంటుంది. ఓ ఇంత సక్సెస్ వచ్చేసింది, ఇంత చిన్న విషయానికే ఇంత, చివరకు విషంలా అయిపోతుంది. సో మనకి ఒక బిజినెస్లో బాగా డబ్బులు వస్తున్నాయి, ఒక మంచి జాబ్ వచ్చింది, ఆ తర్వాత మన మీద ఏదో అబాండం వేసి జాబ్ వెళ్ళిపోవచ్చు, మనమే చేయలేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇంద్రియ విషయములతో, ఇంద్రియాల సంపర్కం నుండి, సో ఇవన్నీ కూడా మనకి సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఆ కోరికల ద్వారా, ఇంద్రియాల ద్వారా వచ్చేవి కాబట్టి అశాశ్వతము, తొందరగా పెరిష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ తమో గుణంలో మోహంతో, అంటే ఇల్యూషన్, భ్రమ, భ్రాంతిలో ఉంటారు. నిద్ర, సోమర్తన మోహం నుండి ఉత్పన్నం. సో ఇవన్నీ కూడా, మోహం ఎక్కడి నుంచి వస్తుందంటే నిద్ర చాలా
పరిమితంగా ఉండాలంట. కొందరికి నిద్ర రాదు చూడండి. వాళ్ళని చూస్తే వీళ్ళు ఎంత అదృష్టవంతులు. కోర్స్ ప్రొడక్టివ్ వర్క్ వాళ్ళేం చేయలేకపోయినా సరే, కానీ వర్క్ ఉండే వాళ్ళకి నిద్రొస్తది. వర్క్ లేని వాళ్ళకి నిద్ర రాదు. సో, నిద్రలోంచి ఈ మోహము అవన్నీ పుడతాయని చెప్పుకుంటున్నారనమాట. సోమరితనం. హరే కృష్ణ. నెక్స్ట్. సో 41-45 ఆదర్శ కార్యకర్త. ఇక్కడ సామాజిక క్రమము, విధులు, పని ద్వారా పరిపూర్ణత, అత్యున్నత స్థితిని పొందడం. ఇవి మళ్ళా విడివిడిగా ఉంటాయి. హరే కృష్ణ. నెక్స్ట్. ఇక్కడ సామాజిక విధులు ఏంటి అని అంటే ఇవి 4 మనం చూసుకున్నాం. ఇక్కడ బొమ్మలు చూడండి. బ్రాహ్మణులు ప్రశాంతత, ఇంద్రియ నిగ్రహణ, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకంపై విశ్వాసము. ఇక్కడ గురుకులాస్ ఉంటాయి బ్రాహ్మణులకి. సామాన్యంగా చిన్నపిల్లల్ని చేరుస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వేదాలు వల్లించి మంత్రాలు నేర్చుకొని శాస్త్రాలని భగవంతుడిని నమ్ముతుంటారు అన్నమాట. ఈ లోకంలో పై లోకాన్ని కూడా విశ్వాసం ఉంచుతారు. క్షత్రియులు అంటే ఇక్కడ మనకి సోల్జర్స్ ని చూపిస్తున్నారు. సో బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము ఇవన్నీ కూడా ఉండి చాలా వెనుదిరగని సంకల్పం ఉంటుందన్నమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. విదేశాలకి వెళ్ళిపోయి కూడా వాళ్ళు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అదంటే ఆ సంకల్పంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు విశాల హృదయాలతో గల దయాగుణము మరియు న్యాయకత్వ సామర్థ్యము వాళ్ళు ఉంటుందన్నమాట క్షత్రియుల్లో. నెక్స్ట్. ఇవి 4 వర్ణాశ్రమ ధర్మాలు అన్నమాట. వైశ్యులు వ్యవసాయము. ఇప్పుడు పైన ఇద్దరు కూడా దేశాని కోసం పాటు ఒకరేమో మంత్రాలు వాళ్ళు ఇస్తున్నారు, వేదాలు చదువుతున్నారు, దేశానికి మంచి అవ్వాలి అని చెప్పి అందరికీ మంచి అవ్వాలని ప్రార్థనలు చేసే విధానం చెప్తున్నారు వాళ్ళు. రెండవ వాళ్ళు దేశాన్ని రక్షిస్తున్నారు, మనందరినీ కూడా రక్షిస్తున్నారు. వాళ్ళు ఎవరు? క్షత్రియులు. నెక్స్ట్ వైశ్యులు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఫుడ్ కావాలి కదా, ఆహారం కావాలి, డబ్బులు కావాలి. సో మూడవ తరగతి ఉన్న వాళ్ళు వ్యవసాయము, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అంటే బిజినెస్ ఇవన్నీ కూడా వైశ్యులు చేస్తారు. వైశ్యులు చేయడం అంటే ఎవరు చేస్తే వాళ్ళని వైశ్యులు అంటారు. ఓకే. ఎవరైతే క్షత్రియులు అంటారో అంటే దృఢంగా ఉండి భయం లేకుండా ఉండి ఒకరిని రక్షించే గుణం ఉండేవాళ్ళు క్షత్రియులు. శూద్రులు అని ఎవరు అంటారంటే దేహ పరిశ్రమ మరియు ఇతరులని సేవించడం. సో ఇన్ని పనులు కావాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక ఎయిర్ హాస్టెస్ కావచ్చు, ఒక వెయిటర్ కావచ్చు హోటల్లో, వీళ్ళందరూ కావాలి కదా మనకి. ఒక యజమాని ఉంటే సరిపోరు, కింద పరిచర్యలు పని చేసే వాళ్ళు కూడా మనకు కావాలి. వీళ్ళందరినీ కూడా శూద్రులు అని అన్నారనమాట. సో మనము 4 పనులు కూడా మనం చేసే అవకాశం ఉంది. వేదాలు వల్లించవచ్చు, పుస్తకాలు చదివేటప్పుడు బ్రాహ్మణులాగా అనుకోవచ్చు, ధైర్యంగా ఒకరిని సపోర్ట్ చేసినప్పుడు క్షత్రియుల్లాగా ఉండొచ్చు. మనము ఒక ఉద్యోగం చేసుకొని లేదా మనకు పాడి పంటలు ఉండి వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు వైశ్యుల్లాగా. శూద్రులు అంటే మన ఇంట్లో మన పనులు మనం చేసుకోవడము, లేదా గుడికి వెళ్ళి మందిర్మార్జనం చేసినప్పుడు అది ఆ సేవ చేయడం అన్నమాట. సో ఇది 4 వర్ణాశ్రమ ధర్మ అండ్ విధులు భగవంతుడి ప్రకారం, భగవద్గీత ప్రకారం. కుల ధర్మాలు కాదు ఇది. హరే కృష్ణ. నెక్స్ట్. పని ద్వారా పరిపూర్ణత అంటే అదేమో కర్మ ద్వారా, పనుల ద్వారా పరిపూర్ణ. ముందుకు చదివింది. ఇప్పుడేమో ఒక పని ద్వారా పరిపూర్ణత, భగవంతుని ప్రసన్నత కోసం తన వర్ణాన్ని సంబంధించిన అన్ని విధులను చేయడం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది అనమాట. మనము వేదాలు చదవచ్చు, క్షత్రియుల్లాగా ఉండొచ్చు, వైశ్యుల్లాగా ఉండొచ్చు, శూద్రుల్లాగా కూడా ఉండొచ్చు. సో ఇక్కడ అవే బొమ్మలు మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ చూసారా ఒక కృష్ణుడి బొమ్మ ఎంత బాగా వేస్తుందో. ఆమెను గుర్తుపట్టినట్లయితే ఆమె ఒక ఫిలిం యాక్ట్రెస్, హైయెస్ట్ ఫిలిం యాక్ట్రెస్ అయినా కానీ హేమమాలిని. ఆమె కృష్ణకి బాగా సేవ చేస్తుంది అన్నమాట. ఇస్కాన్ మెంబర్ ఆమె కూడా. ఓకే. హరే కృష్ణ. నెక్స్ట్. అత్యున్నత స్థితిని పొందడం. సో ఇక్కడ ఏంటి అంటే కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరో తెలుసుకోవచ్చు.
నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావంలో లీనమవుతాడు. సో ఇక్కడ భగవద్గీతలో 18.55కి వచ్చేసాం మనము. అక్కడ ఏం చెప్తున్నాడంటే నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు పూర్తిగా నా భావనలోనే లీనమై ఉంటాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ హరే కృష్ణ. సో నెక్స్ట్ 56 నుంచి 66 వరకు భగవంతుని ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ఒక ఆశాకిరణంలాగా ఉండొచ్చు, సంపూర్ణ శరణాగతి పొందడం అనేది ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అనుసరించడం, కృష్ణుడిపై ఆధారపడండి, భగవద్గీత సూత్రాలను అనుసరించడం, బోనఫైడ్ గురు మార్గదర్శకత్వంలో కృష్ణుడి స్ఫూర్తినే కార్యాలు చేయండి. సో ఇలా అనుసరించడం అంటే మనం పూర్తిగా కృష్ణుడిపై ఆధారపడి ఉన్నామంటే, కృష్ణుడు ఇప్పుడు రెసిప్రోకేట్ అయ్యాడు అంటే ఆ అమ్మాయికి ఆ విధంగా హెల్ప్ చేశాడు, నాకు ఈ విధంగా హెల్ప్ చేశాడు, అది మనం అనుకోవడం. ఎప్పుడు అనుకోవడము? భక్తిలో రాకముందు కాదు, కొంత నేర్చుకున్న తర్వాత మనకు అది అలా అనిపిస్తుంది అనమాట. నేను మీకున్నాను అని ఒక అభయ హస్తం మన వెనకాల ఉంది అనేది మనం, అది కృష్ణుడి పైన పూర్తిగా ఆధారపడిపోవడం. ఈ భగవద్గీత సూత్రాలన్నీ కూడా మనం చదువుకున్నాం మొదటి నుంచి కూడా. అంటే డౌట్ అంటే ఏంటి, డౌట్ వస్తే ఏం చేయాలి, ఎవరికి శరణాగతి పొందాలి, ఎవరు చెప్తే మనం వినాలి, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో అక్కడ బోనఫైడ్ గురువు అంటే ఒక పరంపరలోని వచ్చే ఒక గురువుతోనే మనం వినాలి. ఆ మార్గదర్శకత్వంలో వెళ్ళినట్లయితే కృష్ణుణ్ణి స్మరిస్తూ కార్యాలు చేయండి. అంటే మన పని చేసేటప్పుడు కూడా కృష్ణుని తలుచుకోవడం. ఫలితాలు ఎలా ఉంటాయంటే వ్యక్తిగత రక్షణ, అన్ని అడ్డంకులను దాటడం, వ్యక్తిగతంగా మిమ్మల్ని భగవంతుని ధామానికి తీసుకువెళ్ళడం. అంటే భగవద్ధామానికి ఏ విధంగా చేసుకోవడం. ఇక్కడ చూసారా, ఒక తుఫాన్లో కొట్టుకుపోతున్నాడు, గరుడ పక్షి మీద వచ్చేసాడు కృష్ణుడు అతన్ని రక్షించడానికి. ఈ స్టోరీ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. అది యాక్చువల్లీ స్టోరీ కాదు, ఇది పిక్చర్. అయితే భగవంతుడే వచ్చి నన్ను రక్షించాలి అనే స్టోరీ మీకు గుర్తుందా? గుర్తుంది మాతాజీ. మునిగిపోతుంటే లాస్ట్ కి అతను మునిగిపోతాడు ఇంకా. భగవంతుడే అంటే భగవంతుడు ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడని మనకు చూపిస్తున్నాడు, కానీ మనకి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారనమాట. భగవంతుడే అనుకోవాలి. ఈ కలియుగంలో ఈ విధంగా భగవంతుడు ఎక్కడొస్తాడు? రెక్కలు కట్టుకుని కష్టం కదా. హరే కృష్ణ. నెక్స్ట్ ఆశా కిరణం. ఇక్కడ మళ్ళీ హెడ్డింగ్స్ ని వివరిస్తున్నారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పద్యం చదువుతాను, బికాస్ దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అని చెప్తారు అనమాట ఈ శ్లోకము. ఇక్కడ 18.66 వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని విధమైన ధర్మాలను విడిచిపెట్టండి. పరిత్యజ్య అంటే విడిచిపెట్టడం అనమాట. కేవలం నాకే శరణాగతి, మామేకం శరణం, నన్నే శరణు వేడండి, నేను నిన్ను అన్ని పాపం నుండి విముక్తి చేసేదను, భయపడకు అనేది ఒక అభయం ఇస్తున్నాడు అనమాట కృష్ణుడు ఇక్కడ. సో ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత కూడా అర్జునుడి ముఖంలో ఒక కన్ఫ్యూజన్ ఏదన్నా కొంచెం చూస్తుంటాడు కృష్ణుడు. ఇంకా అయిపోతుంది కదా, ఇంకా లాస్ట్ అనమాట 18.66 అంటే ఇంకా కొన్నే ఉన్నాయి. సో ఇప్పుడే చెప్పేస్తున్నాడు, ఇంకా ముగించే ముందే ఏం చెప్తున్నాడు? అన్నీ నాకు వదిలేసాయి అర్జున, నీ పాప పుణ్యాలు, ఫ్యూచర్, పాస్ట్ అన్ని ప్రతి ఒక్కటి కూడా నేనే చూసుకుంటాను అని చెప్తున్నాడు. సరితా మాతాజీ ప్లీజ్ మ్యూట్లో ఉండండి. సో ఆ విధంగా ఇక్కడ 18 పాయింట్, దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీతలో మీరు ఏం నేర్చుకున్నాడు అంటే, కృష్ణుడు చెప్పాడు మాకు అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను శరణు వేడు, నేను నీ పాపాలన్నింటినీ కూడా తీసేస్తాను, భయపడకు, అభయం ఇస్తున్నాడు అని చెప్పొచ్చు పక్క వాళ్ళకి కానీ ఎదురు వాళ్ళకి ఎవరైనా అడిగితే. ఈ 18 క్లాసుల్లో మీరు ఏం నేర్చుకున్నారంటే దిస్ ఈస్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక అనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ కృష్ణుడికి శరణాగతి, కృష్ణుడికి మాత్రమే శరణాగతి చెయ్యండి. అతీంద్రియ శాంతి, పరమోన్నతమైన
అండ్ శాశ్వతమైన నివాసం, పాపపు ప్రతిచర్యల నుండి విముక్తి. ఇక్కడ ఎందుకు కృష్ణుడికి మాత్రమే శరణాగతి చెయ్యండి అంటున్నారంటే, మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం కదా. బ్రహ్మకు తపస్సు చేస్తే ఏమైంది? సగంలోనే అయిపోయింది. సో ఏ దేవీ దేవతాస్కి మనం ఏం పూజలు చేసినా సరే వాళ్ళందరూ కూడా దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కృష్ణ. సో అందరూ కూడా కృష్ణుడి యొక్క శరణాగతిలోనే ఉన్నారు. సో మనం కృష్ణుడికే చేయాలి, ఆయనకే శరణాగతి పొందండి. సో అతీంద్రియ శాంతి అంటే ఒక ఎండ్లెస్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అని చెప్తున్నారు. శాశ్వతమైన నివాసానికి మనం వెళ్ళిపోతాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఇది మన ఇల్లు కాదు, ఇది అద్దె ఇల్లు. మన శరీరం కాదు, ఆత్మ పరమాత్మ. సో పరమాత్మ ఎవరు అంటే శ్రీకృష్ణుడు. ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి పరితపిస్తూ ఉంటుంది. అందుకే మనం మానవ జన్మ తీసుకుంటాం. మానవ జన్మ తీసుకున్నప్పుడు కృష్ణుడినే సేవించాలి, ఇంకెవరూ కాదు. ఎవరిని సేవించినా మళ్ళీ ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధికి వచ్చేస్తాం. మళ్ళీ భూమి మీదకి వచ్చేసి మళ్ళీ జన్మ తీసుకోవడము, అది కూడా ఒక్క యోని కాదు, 84 లక్షల యోనిల్లో ఎక్కడ పుడతామో మనకు తెలియదు. ఇప్పుడే ఒక ఏనుగు కథ చూసాం కదా మనం. ఏనుగయ్యి ఆ తర్వాత ఏనుగు జన్మలో అతను పైనికి వెళ్ళాడు. సో పాపపు ప్రతిచర్యల నుండి విముక్తి. మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా అనమాట. ఒకరిని తిట్టడం, ఒకరి మనసులో చెడ్డగా అనుకోవడం కూడా ఒక పాపమే అని అంటారు. సో అవి మనకి తెలియకుండా వచ్చేస్తాయి, ఎందుకంటే పూర్వజన్మ నుంచి ఆ మిథ్యాహంకారం వస్తుంది కదా మనతోని. సో దానివల్ల వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో అందుకే కృష్ణుడికి శరణాగతి పొందాలి. నెక్స్ట్, ఇక్కడ ఎవరు స్వీకరించగలరు? ఈ జ్ఞానాన్ని పంచేవాడు, ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు, విశ్వాసంతో వినేవాడు, అత్యున్నతమైన శుభం. సో ఇక్కడ ఎవరు అని అంటే, ఇక్కడ ఈ జ్ఞానాన్ని పంచేవాడు ఎవరు అని అంటే, ఎవరు స్వీకరించగలరు అంటే, ఎవరు చదువుకునేవాడు అంటే, విశ్వాసంతో వినేవాడు ఎవరు? వాళ్ళందరూ కూడా అత్యున్నతమైన వాళ్ళు. ఇప్పుడు మనం విన్నాం, 18 రోజులు విన్నాం కృష్ణుడి గురించి. సో మనలో ఇంతో అంతో మార్పు రావాలి ఎక్కడో ఒక దగ్గర. అది ఏంటి అని చెప్పగలగాలి, సిగ్గుపడకూడదు. అమ్మో భక్తి చేస్తున్నామంటే వేరే వాళ్ళు ఏమంటారో అది ఉండకూడదు మనకి అస్సలు కూడా. ధైర్యంగా ముందుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎవరు మనతో తోడున్నారు? కృష్ణుడు. సో ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను, మేక్ కృష్ణ యాజ్ యువర్ ఫ్రెండ్. మీ వాట్సాప్ గ్రూప్స్లోకి అన్నిట్లోకి కృష్ణని ఆహ్వానించండి. మీకు ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎంతోమంది బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వీళ్ళల్లోకి కృష్ణాన్ని పిలుచుకోండి. పిలుచుకుంటే మీ జీవితమే మారిపోతుంది, మీ ఆలోచనలే మారిపోతాయి, మీరన్నీ నిలదొక్కుకోగలరు, మీరన్ని కష్టాల నుంచి బయట పడిపోగలరు అనమాట. సో ఆ విధంగా అది అత్యున్నతమైన శుభం అని అంటున్నారు అనమాట. సో ఎంత బాగుంది కదా, అసలు చాలా బాగుంది. ఇంకా చెప్తుంటే హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా? లాస్ట్ ఎవరు స్వీకరించగలరు అంటే భక్తులు, అసూయ లేనివారు, నా మిత్రులు. సో స్నేహితుడిలాగా మనం అనుకున్నాం కృష్ణుడిని. సో స్వీయ నియంత్రణ. సో మనకు కావాలి అనిపించాలి. ఈ అసూయ ఎక్కడో ఒక దగ్గర లోపల కృష్ణుడు ఇంత అందంగా ఉన్నాడు అది ఇది అనుకున్నాం అనుకోండి, మనం తీసుకోలేము. భక్తులు, చాలా నిజమైన భక్తులు కృష్ణుడిని ప్రేమించాలి, పిచ్చి ప్రేమలో పడాలన్నమాట కృష్ణుడితోని. అంటే చిన్ని కృష్ణుడిలాగా ఉన్నప్పుడు తల్లి ప్రేమ చూపించుకోగలం, యుక్త వయసులో ఉన్నప్పుడు మన లవర్ లాగా చూసుకోవచ్చు. అంటే ఇలా ఉండరు, మన మనస్సు చెప్తున్నాను నేను, మన దేహం యొక్క ఏజ్ చెప్పట్లేదు. మన మనసులో ఏ రకంగా అయినా కృష్ణుడిని మనము ప్రేమించాలి, అప్పుడు కృష్ణుడు మనకి దగ్గర అవుతాడు. మనం ఈ భౌతికమైన అన్నీ మనం తీసేసుకొని ఒక కుళ్ళు, కుతంత్రము, అసూయ అన్ని లోపల పెట్టుకుంటే కృష్ణుడికి ప్లేస్ ఉండదంట. ఉండకపోతే కృష్ణుడు లోపలికి ఎలా వస్తాడు? మన దగ్గరికి రాలేడు. మనం ఆహ్వానించినా సరే, అమ్మో అది గుర్తుపెట్టుకోండి మీరు, దుర్యోధనుడు చెప్పని బోగు పెట్టేసి రమ్మన్నాడు, వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళాడు? విదురుడి దగ్గరికి వెళ్ళాడు. అవునా? విదురుడి దగ్గర ఏమీ లేవు అసలు, అరటిపళ్ళు పెడుతుంది వాళ్ళ వైఫ్. సో ఆ విధంగా అది ఎవరు స్వీకరించగలరు అంటే మంచి భక్తులు, అసూయ ఉండకూడదు, నా మిత్రులు,
అండ్ స్వీయ నియంత్రణ కలిగిన వాళ్ళు అనమాట. నెక్స్ట్, శరణాగతి చెందిన భక్తులకి కృష్ణుడు స్వేచ్ఛ ఇస్తాడంట. ఏ విధంగా? ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియజేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము మరియు నీకు నచ్చిన రీతిలో చేయము. అంతే, ఇంకా కృష్ణుడు అన్నీ చెప్పాడనమాట. ఇంతసేపు చెప్పి చెప్పి మళ్ళీ డౌట్లు అడిగాడు, మళ్ళీ చెప్పాడు. సో అతను ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీకు అన్ని రహస్యాలు చెప్పేశాను, ఇప్పుడు నువ్వు ఏ రీతిలో వెళ్తావు? నువ్వు సన్యాసమే తీసుకుంటావా, యుద్ధమే చేస్తావా, రాజు అవుతావా, లేకపోతే పారిపోతావా యుద్ధ భూములని, నువ్వు నిర్ణయించుకో అని చెప్తున్నాడు అనమాట. అంటే ఒక చిన్న స్వేచ్ఛని ఇచ్చాడు. మనం కూడా స్వేచ్ఛనిస్తేనే ఈ భూమిలోకి వస్తామంట. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అని అనుకున్నాం కదా. అయితే కృష్ణుడు మనం ఎక్కడో చిన్న తప్పు చేస్తామంట. చేసినప్పుడు సరే నువ్వు పో, వెళ్ళి లెసన్ నేర్చుకో. ఇప్పుడు మీకు ఒక బ్రహ్మాజీ కథ చెప్పాను కదా, ఏమని, ఆయన ఎవరిలాగా పుట్టి ఉంటాడు ఈ లోకంలో అనేది, హరిదాస ఠాకూర్ లాగా. ఓకే, ఒక మ్లేచ్చుల ముస్లిం వంశంలోకి వస్తాడనమాట. సో బ్రహ్మాజీ ఎందుకు అక్కడ చిన్న తప్పు చేశాడు, ఏంటి, దొంగలించాడు. ఎవరిని? గోపబాలుల్ని, ఆవుల్ని, దూడల్ని అనమాట. సో అలా మనకు ఒక చిన్న స్వేచ్ఛ ఇస్తాడు. ఇప్పుడు మనం హాస్టల్లో పిల్లల్ని వేసాము, పాకెట్ మనీ అని ఒక 500 ఇచ్చామనుకోండి, వాడు పోయి వేరే రకంగా సిగరెట్లకో డ్రింక్స్కో దేనికో అలవాటు అయ్యి చెడు దారి పడ్డాడు అనుకోండి, ఆ చిన్న స్వేచ్ఛతోని. ఇప్పుడు లక్షలు ఫీజులు కడుతున్నాము, లక్షలు కడుతున్నాము, ఓ చిన్న స్వేచ్ఛ ఇచ్చాం, అట్లీస్ట్ అది కూడా ఇవ్వకపోతే వాడికి మనసు నొచ్చుకుంటాడేమో అని. దానికి ఆ స్వేచ్ఛలో మంచి పిల్లవాడు అవ్వచ్చు. అవి అలాగే పెట్టుకొని నాకు అవసరం లేకుండే డాడీ అని చెప్పి ఒక 1000 రూపాయలు 2000 జమ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు పెద్దగా అవసరం లేకుండే మీరు ఇచ్చారు అని చెప్పి అన్నాడు అనుకో, అది సత్వగుణం. అది సరిపోవట్లేదని పోట్లాడారు అనుకో, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా, అది మంచి గుణం కాదనమాట. సో ఆ స్వేచ్ఛని ఏ విధంగా మనం వాడుకుంటామని మన మీద ఆధారపడి ఉంది. అందుకని కృష్ణుడు ఇక్కడ అన్నాడు, స్వేచ్ఛంగా నువ్వు నీ ఇష్టం ఉన్నట్టే నువ్వు. అర్జునుడు పలికాడు, ఏమన్నాడు, ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహ భ్రాంతి నిర్మూలించబడింది మరియు నేను జ్ఞానంలో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏమయ్యో, మరియు నీవే ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను కృష్ణ అని అన్నాడు. సో మళ్ళీ ఒకసారి శరణాగతి తీసుకుంటున్నాడు అనమాట. లేదు, నాకెంత మోహం ఉండింది, వీళ్ళు నా తాతలు తండ్రులు, ఈ మగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళు ఎలా అని, ఈ విధంగా ఎంతో ఆలోచించి మోహంలో ఉన్నాను నేను. ఇప్పుడు నా మోహం అంతా పోయింది, జ్ఞానవంతుడినయ్యాను, స్థితవంతుడినైనా, అంటే స్థిరంగా ఉండగలుగుతున్నాను, ఇప్పుడు నాకు సందేహాలు ఏమీ లేవు, ఆల్ క్లియర్ అని అర్జునుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో, ఇది కూడా 18.68 చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. ఇప్పుడు ఏంటి, జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు అర్జునుడికి, మనమంతా విన్నాం. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, నీ ఇష్టం, నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి అన్నాడు. ఆ తర్వాత నా జ్ఞానాన్ని ఎవరైతే పంచుతారో అని చెప్తున్నాడు. అంటే ఇంత నేర్చుకుని కనీసం ఒక్కరికైనా మనం చెప్పాలన్నమాట. సో వాళ్ళు నా నిస్సందేహంగా నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు అనమాట. ఎంత మంచివాడు కదా కృష్ణుడు, అసలు హౌ మర్సిఫుల్ ఈజ్. అంటే ఎంత మనకి మామూలుగా చిన్న చిన్న కోరికలు తీర్చడమే మనకంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి చాలా కష్టం. అట్లాంటిది భగవంతుడు ఏమంటున్నాడు, చాలా పెద్ద కోరిక అనమాట, నా దగ్గరికే వచ్చేస్తారు అని చెప్తున్నాడు. సో ఇది చదువుదాం. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభి దాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యస్య సంశయః. ఎవరైతే నా పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమమయ యుక్త సేవను చేసినట్లు వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ తాత్పర్యమైనప్పటికీ కూడా వాళ్ళు లెటర్స్ ఏదో రకంగా రాసి ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, గోప్యమైన అంటే ఎంతో రహస్యంలో రహస్యమైనవన్నీ కూడా నీకు చెప్పాను నేను. సో ఎవరైతే విన్నారో
వాళ్ళు ఎవరికైతే చెప్పుతారో వాళ్ళు విన్నవాళ్ళు చెప్పిన వాళ్ళు వారు నిస్సందేహంగా నన్ను చేరుకుంటారు అని చెప్తున్నారు. అంటే ఎంత ఈజీ, సులభమైన మార్గం. ఒక పెద్ద యజ్ఞాలు చేయక్కర్లేదు, అశ్వమేధ యజ్ఞాలు లాంటి పెద్ద విగ్రహ సేవ చేయక్కర్లేదు. ఓన్లీ భగవద్గీత చదవండి, వేరే వాళ్ళకి చెప్పండి, తెలిసిందే చెప్పండి, విన్నదే చెప్పండి. అలా కూడా మనం భగవద్ధామం చేరే అవకాశం మనకుంది. అలా చెప్పి చెప్పి ఏమవుతుందంటే మనకు మననం రోజంతా కృష్ణుడే నోట్లో ఉంటాడు. జపం కంటే పెద్ద మహత్ తపస్సు అనమాట ఇది. సో వాళ్ళని ఇష్టపడుతున్నాడంట కృష్ణుడు, ప్రేమిస్తున్నాడంట. అంటే అది ఎంత మహోన్నతమైనది. ఇప్పుడు ఎవరో వచ్చేసి నిన్ను ప్రేమిస్తున్నా అంటే మనం ఎన్నో ఆలోచిస్తాం. అమ్మో వీడు మంచోడో చెడ్డోడో, ఇదేం మాట ఇలా అన్నాడు అని మనలో మనం తపన పడిపోయి ఎవరైనా దగ్గర స్నేహితులు ఉంటే వాళ్ళని అడిగి ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ కృష్ణుడే చెప్తున్నాడు, ఇంకా ఆ ప్రేమలో పడ్డాం అంటే అదృష్టం ఇంకేముంది. ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు, హరే కృష్ణ. నెక్స్ట్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు బుద్ధిచే ఆరాధిస్తాడు. విశ్వాసంతో వినేవాడు పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్మలు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటాడు. సో ఇక్కడ మీరు ప్రపాదుల వారిని చూడొచ్చు. ఆయన ఒక పెద్ద ఉదాహరణ మనకి. సో ఆయన ఫ్యామిలీని, డబ్బుల్ని అన్నిటిని త్యజించి త్యాగం చేసి ఇక్కడ భక్తుడయ్యి కృష్ణ కాన్షియస్నెస్ అనే ఇస్కాన్ని స్థాపించాడు ఆయన. ఇస్కానే లేకపోతే ఈ కృష్ణ కాన్షియస్ అనేది కొంచెం కష్టమే. మనమే పుస్తకాలు చదువుకొని చాలా పుస్తకాలు రాశారు. విక్రయం ఇక్కడ బుద్ధిచే ఆరాధిస్తాడు అని అంటే ఇక్కడ పుస్తకాలని అమ్ముతారు, ప్రతిరోజు విక్రయం చేస్తారు, అండ్ పుస్తకాలని దానం చేస్తుంటారు, కొనుక్కుంటారు. సో ఆ విధంగా అనమాట. సో వీళ్ళందరూ కూడా ఎక్కడ పోతారంటే పుణ్యాత్మలు నివసించే లోకాలకి మనం చేరుకుంటాం, పవిత్ర లోకాలు. హరే కృష్ణ. నెక్స్ట్ అత్యున్నతమైన శుభం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్వజయో భూతి ధీరువాన్ నీతిర్మతిర్మద్మ. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నతమైన విలుకాడు అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇదే నా నిశ్చిత అభిప్రాయము. ఓకే, ఇప్పుడు ఇది ఎవరన్నారు అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ అయినప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ అని ఫస్ట్ మనం ధర్మక్షేత్రి కురుక్షేత్ర అని నేర్చుకున్నాం డౌట్లో ఫస్ట్ చాప్టర్లో. అంటే అక్కడ సీన్ ఏముంది మనకి అని అంటే రాజు యొక్క ఆస్థానంలో సంజయుడు కూర్చుని ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడైనందుకు ఆ యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో చూసి చెప్తున్నాడు. సంజయుడు చెప్తాడు. ఎప్పుడు ధృతరాష్ట్రుడు ఫస్ట్ ఒక ప్రశ్న వేస్తాడు, యుద్ధ భూమిలో అంతా రెడీగా ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? కానీ అక్కడే ఎలా మాట్లాడాడంటే పాండవులు కౌరవులు అన్నాడు. అంటే పాండవులు మరియు నా పుత్రులు అని అన్నాడు. అంటే అక్కడ ఆయన దుర్బుద్ధి బయటపడింది అనమాట. సో చివరికి ఈ మొత్తం భగవద్గీత అంతా అర్జునుడికి చెప్పిన తర్వాత సంజయుడు ఏమంటున్నాడు, మామూలుగా కాదు అంటే దృఢంగా చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు మరియు అర్జునుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము అంటే లక్ష్మీదేవి తాండవిస్తుంది, సర్వ విజయము, అన్ని విజయాలే, అన్నిట్లో ఏమి చేసినా కానీ విజయమే సాధిస్తుంది, సకల సమృద్ధి మరియు ధర్మం, రిలీజన్ పాటిస్తూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయం అని చెప్తున్నాడు. ఎవరు? సంజయ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. అంటే అక్కడే తెలిసిపోయింది అతనికి, ఎలాగో వీళ్ళు ఓడిపోతారు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం అని చెప్పేస్తున్నాడు. తెలిసినాక కూడా ఆయన ఒక దుర్బుద్ధి ఏ విధంగా ఉందంటే, అవునా సంజయ, ఈ విధంగా నువ్వు గుర్తించావా, ఇప్పుడైనా పర్వాలేదు ఆపేద్దాము, దుర్యోధన్ని పిలువ అనాలి అసలు. కానీ అలా అన్నాడు అనమాట. ఏదో పిచ్చివాడు ఇలా అంటున్నాడు అని మనం కూడా అలాగే అనుకుంటారు భక్తి చేస్తున్నప్పుడు. ఆ పిచ్చి దానిలాగా ఏదో చెప్తూ ఉంటుంది, అవి మన వల్ల అవుతుందా మనం, కానీ ట్రై చేస్తే అవుతుంది. నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద ఎవరో భగవద్గీత ఇచ్చారు, ఎవరు మా బంధువుల్లో. కానీ నేను అది పక్కన పెట్టి దేవుడి గుళ్ళో పెట్టి పూజ చేసేదాన్ని.
కానీ చదవలేదన్నమాట. భయమేసింది, నాకు అర్థం కాలేదు అసలు. అందుకే గురువు లేకుండా కొన్ని అర్థం కావన్నమాట. తామస గుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, ఈ సత్వగుణం అంటే ఏంటి, అన్నీ ఈ త్రిగుణాలతోనే వర్ణింపజేస్తున్నారు భగవద్గీత. దీన్ని ఎలా అర్థం చేసుకోవడము? ఇక్కడ సంసార బంధం కూడా ఉంది. సో అలా పూజ చేస్తున్నాను. ఒక టైం వచ్చింది, గురువు దొరికారు, తెలిసిందనమాట కొంతలో కొంత. హరే కృష్ణ. ఆ యొక్క టేస్ట్ కూడా చాలా బాగుంది, నెక్టర్. సో ఇక్కడ అయిపోయింది. ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఇస్కాన్ శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్, అబిడ్స్ హైదరాబాద్. అంటే అబిడ్స్ హైదరాబాద్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సో ఇది అబిడ్స్ హైదరాబాద్లో ఉండే గుడి. ఈ గుడికే మేము మంగళ ఆరతికి కానీ, శృంగార ఆరతికి కానీ, పండగలకి, పబ్బాలకి వెళ్తూ ఉంటాం అన్నమాట, ఏకాదశికి. హరే కృష్ణ. నెక్స్ట్. ధన్యవాద్ మాతాజీ. మీ అమృతమైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత జ్ఞానాన్ని పంచినందుకు మరీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. వీడియో ఆన్ చేసుకుంటే ఒక్క ఫోటో తీసుకుందామా? 58 మంది ఉన్నారు. మీరు వచ్చి మీకు పాసిబుల్ అవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. వండర్ఫుల్ సెషన్. మీరు వీడియోలో ఆన్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. పద్మమాతాజీ ఎవరు? హరే కృష్ణ. ఎవరు మాతాజీ? ఎవరు? దండవత్ ప్రణామాలు. గొంతు గుర్తుపట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు చెప్పింది నేను మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రణామం. పద్మమాతాజీ మీరు తీస్తారా ఫోటో? పర్వాలేదు. చాలా బాగా చెప్పారండి మాతాజీ. అయిపోయింది కదా మాతాజీ. ఇంకా కొందరు వీడియో తీయలేదు. ఓకే, పర్వాలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇప్పుడు మిమ్మల్ని చూడగలుగుతున్నాను నేను. ఇలా ఉంటుంటే బాగుండేదేమో. పర్వాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. మనం మళ్ళీ మండే కలుసుకుందాం. మండే నుంచి క్లాసులు ప్రారంభం. హరే మళ్ళీ కృష్ణ. కొత్తగా మళ్ళీ చెప్తారా మాతాజీ? ఈ టాపిక్ కాదు, 108 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటాం మళ్ళీ అక్కడ. అయితే మీకు చెప్పాను నేను, ఆ శ్లోకం చెప్తూ అందులో క్యారెక్టర్స్ రామాయణంతో లింక్ చేసి మరీ చెప్తామన్నమాట. సో మీరు కూడా చూసుకోవచ్చు. రామాయణం ఒకసారి మీ ఇంట్లో ఉంటే కనుక బ్రషప్ చేసుకోండి. అప్పుడు నేను చెప్పే వాటికి మీకు సమాధానాలు ఈజీగా వస్తాయి. అది కాకుండా కూడా మీరు కూడా కొన్ని ఉదాహరణలు ఏమన్నా ఉంటే చెప్పొచ్చు అన్నమాట. హరే కృష్ణ. సో మనం అందరం కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. కూడా యాడ్ చేయొచ్చా మాతాజీ? మాతాజీ ఇదే ప్రోగ్రామ్ మాతాజీ ఈ ఛానల్లోనేనా? ఈ వాట్సాప్ గ్రూప్ ఇదే గ్రూపు, ఇదే టైమింగ్ అమ్మా. 11 o'clock. రేపు ఓన్లీ 2 days సెలవులు మనకి. మళ్ళీ 11 o'clockకి సోమవారం నాడు వచ్చేయండి. ఓకేనా? ఇంకా మీ వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు. ఎంతమందినైనా తీసుకురండి. ఈచ్ ఒక్కరిని తీసుకురండి చాలు. ఇంకా 2-3 వచ్చిన కానీ అందరికి కోరిక ఉండదు మాతాజీ వినాలని. ప్రయత్నం మీరు చేయండి అంతే. మీ ప్రయత్నం మీరు చేయండి. ఓకే. ఇప్పుడు నేను హ్యాండ్ రైజ్ చెప్పండి. రామాయణం గురించా మాతాజీ? నెక్స్ట్ వీక్ నుంచి, అదే మండే సోమవారం. హరే కృష్ణ. నేను చెప్పేది వినండి. భగవద్గీతనే మీరు అలా హ్యాండ్ రైజ్ చేసి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఓకే. భగవద్గీతనే రిలేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శ్లోకం మనం చెప్పుకుంటే ధృతరాష్ట్రుడు గురించి చెప్పుకుంటాం. ఆయన ఏం చేశాడు? ఆ సింహాసనం కోసం కొడుకుని మీద మోహంతోని అలా చేశాడు కదా. సో అలా చేసినాడు అని అంటే రామాయణంలో కూడా ఎవరో చేశారు అట్లా. ఎవరు? కైకేయి మాత అన్నమాట. సో అలా రిలేట్ చేస్తాం. కైకేయి మాత ఏం చేసింది భరతుడి కోసం, కానీ భరతుడికి ఇష్టమా? లేదు, ఇష్టం లేదు. కానీ రాముడు కూడా అన్నీ కష్టాలు పడ్డాడు కదా.
ఇక్కడ పాండవులు ఎలా కష్టాలు పడ్డారో రాముడు కూడా మళ్ళీ వనవాసానికి వెళ్ళి అవన్నీ కష్టాలు పడ్డారు. సో అలా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రతి శ్లోకానికి రామాయణంతో ఒక ఎగ్జాంపుల్ రిలేట్ చేస్తూ అలా చెప్పమని అన్నారు మా శిక్షా గురువులు. వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు, నేను కూడా ప్లాన్ చేసి లెసన్స్ అవి తయారు చేసుకోవాలి. సో మండే నుంచి మళ్ళీ మనం మంచి ఫ్రెష్ క్లాసెస్తో 108 ముఖ్యమైన శ్లోకాలు, 700 శ్లోకాల్లోంచి 108 ముఖ్యమైన శ్లోకాలు తీశారు. అంత ఇస్కాన్లో అన్ని చాలా వరకు ఇదే క్లాస్ చెప్తారు. 18 రోజుల క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే 108 మనం ఇక్కడ మీరు బై హార్ట్ కూడా చేయడం నేర్చుకోవాలి. శ్లోకాలు, ఓకే, ఇంపార్టెంట్ శ్లోకాలు అర్థం నేర్చుకోవాలి, ఏది అడిగినా చెప్పగలగాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ భగవద్గీత అట్ హోమ్ అని స్టార్ట్ చేస్తాం. అది ఒక్కొక్క శ్లోక చెప్తాం, 700. అంటే ఇది కంటిన్యూ అవుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్. అది నా అదృష్టం ఏమంటే ఈ గ్రూప్ నాకే ఇచ్చారు కాబట్టి మనకి కొంచెం ఫ్రెండ్షిప్ కూడా పెరిగింది. అటాచ్మెంట్ పెంచుకోం మనం, కానీ ఈజీగా చెప్పుకోగలుగుతాం అనమాట. హరే కృష్ణ. ఏం లేదు, మొత్తం నోటెడ్, ఈ 108 శ్లోకాలన్నా నోటెడ్ చేసుకోవాలి మాతాజీ. ఎట్లనన్నా అది ఆశీర్వాదం చేయండి మాతాజీ. నాకైతే ఎంతో నేర్చుకోవాలని ఉంది. మనం కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గుతారేమో. హరే కృష్ణ మహామంత్రం 3 సార్లు చెప్దామమ్మ. ఓకే ఓకే మాతాజీ, ఇలా పెట్టండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. राधा कृष्ण की जय, राधा मदन मोहन की जय, श्री प्रभुपाद की जय. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. दंडवत प्रणाम. दंडवत प्रणाम. Thank you all so much. हरे कृष्ण माताजी. మాతాజీ ఈ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఏదైనా షేర్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ చేస్తాం మాతాజీ. మాతాజీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి అమృతం తాగించారు మీరు. హరే కృష్ణ. అమృతం తాగించారు మీరు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు మా దేవత, గీత మీ దేవత మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీకు ఇక్కడ ఒక్కసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే ఈ 18 రోజుల్లో మీకు ఏమన్నా చేంజ్ అనిపించిందా అనేది, మీకు ఎలా అనిపించింది అనేది మీరు రాసి గ్రూప్లో పోస్ట్ చేయండి, లేదా నాకు ఇండివిజువల్గా పోస్ట్ చేయండి. ఓకేనా? మీరు ఇవన్నీ చెప్పింది రికార్డ్ అయ్యింది, రికార్డులో ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు ఇంకా ఏమైనా కొందరు చెప్పలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో అందుకని ఇప్పుడు నేను మ్యూట్ చేశాను, ఎందుకంటే నేను మాట్లాడాలని. రైట్? సో మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నాను అందరినీ. సో మీరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ప్లీజ్. హరే కృష్ణ. అందరినీ అన్మ్యూట్ చేశాను, ఓన్లీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని చూద్దాం. గిరిజా మాతాజీ ఉన్నారా? గిరిజా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా ఏమన్నా? మాతాజీ నిన్న ఏకాదశి చెప్పారు కదా మాతాజీ, నిన్న నేను సగంలో జాయిన్ అయ్యాను. అది క్లాసు ఇంకోసారి అంటే ఇవాళతో అయిపోయింది అన్నారు కదా మీరు, అందుకని మళ్ళీ రికార్డ్ చేసిందే మీరు ఏది ఉన్నా కానీ రికార్డింగ్ ఉంటుంది. సో మీరు తీరిక సమయాల్లో రికార్డింగ్ పెట్టుకొని మొదటి నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, అది వినండి. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్ మండే నుంచి వస్తాం కదా, అప్పుడు అడగండి. ఓకేనా? ఇంకొకటి పిల్లల్ది పెట్టారు కదా మాతాజీ, అవును, అది బాబుకి 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాతాజీ. 8 అయితే చేరొచ్చమ్మా, 5 నుండి 15 కదా. అంటే శ్లోకాలు చదవగలుగుతారా లేదా అని. అట్లా బైహార్ట్ చేసి బెత్తం పట్టుకుని ఇప్పుడే చెప్పు అని అనరమ్మా. ఒక్కొక్క పదంతోని అర్థంతోని నేర్పిస్తారు. ఎంత నేర్చుకుంటే అంతే. ఏ టైంలో చెప్తారు?
10 to పిల్లలకి 1 అమ్మా. 10 to 1 మీరు అది ఓకే చూడండి, పోస్టర్ చూడండి. 10 సరే to 1 వేరే ఛానల్లో వస్తుంది, మన ఛానల్లో రాదు. వేరే ఆ ఐడి వేరే ఉంటుంది, అది చూసుకోండి మీరు. రిజిస్టర్ అయిన వాళ్ళకి అది. ఓకే, ఇక్కడ గ్రూప్ లో ఎవరైనా గ్రూప్ లో పంపించాం కదా, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అమౌంట్ ఫోన్ పే ఎలా అని అవన్నీ అందులో గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తే ఉంటాయి. చెప్పారు కదా మాతాజీ 500. అవును, ఓకే గూగుల్ పేలో ఉన్నది, అది చూసి పే చేయండి. లేకపోతే అక్కడ నేమ్స్ ఓకే ఇచ్చారు, అనుష మాతాజీ, చందన మాతాజీ అని, వాళ్ళకి ఫోన్ చేయండి. ఓకేనా? సరేమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ ఇక్కడ హిరణ్య మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మాతాజీ, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేసిన మీకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క మాతాజీ గాని ప్రభుజీ గాని కృతజ్ఞతలు తెలపాలని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేసిన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నా చుట్టూ కూడా చాలా వరకు ఉన్నారు కాబట్టే ఇంత సక్సెస్ అయింది, లేకపోతే కష్టం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నేను నెక్స్ట్. మధ్యలో వినలేకపోయినా మాతాజీ, కానీ యూట్యూబ్ లో వింటాను. నా ఓకే ఫోన్ రిపేర్ అవ్వడం వల్ల కొద్దిగా. ఓకే హరే కృష్ణ ఓకే, మాతాజీ. హరే కృష్ణ. శ్రీదేవి అంగార మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ, దండవత్ ప్రణామ్. చెప్పండి. ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ, సూపర్ థ్యాంక్ సెషన్. ఎంత విన్నా కూడా మళ్ళీ కొత్తగానే ఉంటుంది ప్రతి ఒక్కటి. భగవద్గీతనే అలా ఉంటది. మాతాజీ, ఎక్సలెంట్ క్లాస్. రియల్లీ థ్యాంక్ మాతాజీ, వి ఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ మాతాజీ, మీరు వచ్చారు, అది కూడా నాకు ఒక వరం లాంటిది అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. మీతో చెప్పించుకోవడం మా అదృష్టం అంతే. ఇంకా వి ఆర్ అంటే వెరీ బ్లెస్డ్. లేకపోతే నేను చెప్పలేను కదమ్మా. సో రెసిప్రొకేట్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. సుభద్ర అమ్ము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. శ్రీదేవి మాతాజీ, హ్యాండ్ రైస్ చేశారా మీరు? చేస్తుండే మాతాజీ, యాక్చువల్లీ ఇప్పుడు డౌన్ చేశాను. ఓకే, మాట్లాడతారా? నాది అయిపోయింది కదా మాతాజీ, ఎవరికైనా వేరే వాళ్ళు మాట్లాడతారు. నేను సుభద్ర అమ్మ మాతాజీ. అడిగాను నేను. నేను సుభద్ర అమ్మమ్మ. చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను శ్లోకాలు నేర్చుకుందాం అనుకుని చాలా ప్రయత్నించాను, కానీ కాన్సెప్ట్స్ తో ఫస్ట్ అన్ని మొదలు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా 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 నేర్చుకున్నాము, చాలా నేర్చుకున్నాం. చాలా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నం చేయండి, నెక్స్ట్ క్లాసెస్ ఇంకా బాగుంటాయి. చేస్తానండి చిన్న తప్పకుండా. అంటే టైం కూడా 45 minutes ఉంటుంది, హాఫ్ అన్ అవర్ క్లాస్. కాకపోతే మన ప్రశ్న జవాబులు అనేవి ఉంటాయి కాబట్టి కొంత ఎక్కువ ఉండొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ. శ్రావణి, చిన్న బాబు చూస్తున్నాడు అక్కడి నుంచి, మాట్లాడండి. మాతాజీ, టుడే ఇస్ మై బర్త్డే. ఓ, విష్ యూ కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ. కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. ఇప్పుడు ఏం చెప్తున్నాను, నువ్వు ఏ క్లాస్? మాతాజీ సెకండ్ క్లాస్ మాతాజీ. ఓకే ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్. నువ్వు హైయర్ క్లాస్కి వెళ్ళి బాగా కృష్ణ పూజ చెయ్యి, బాగా చదువుకో. ఓకే 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 అమ్మా, వెల్కమ్. లక్ష్మీదేవి, గిరిజా మాతాజీ కూడా రెస్పాండ్ అవ్వలేదు. వీరన్న. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీ అమృత వాక్కులతోనే మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ ప్రభుజీ. అంత కృష్ణ కృప. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ క్లాస్ కూడా నేను జాయిన్ అవుతాను. అవండి, ఇంకా చాలా మందిని తీసుకురండి ప్రభుజీ. సరే మేడం, సరే. నాది వీడియో ఆన్ కాలే మేడం, మీరు వీడియో ఆన్ చేయమన్నప్పుడు. పర్వాలేదు ప్రభుజీ, అదే చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సరే, 3rd నాడు రావాలా అక్కడికి? ఇక్కడికి థర్డ్ రోజు ప్రభుజీ. కానీ రావాలి కదా, రాగలిగితే రండి, లేదంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీకు అక్కడ చాయిస్ ఉంది, డిజిటలా
లేకపోతే ఒరిజినల్ కావాలా, ప్రింట్అవుట్ అని. ఆ చాయిస్లో మీరు ఏది టిక్ చేస్తే అది. అచ్చా, సరే, మంచిది. హరే మంచిది. కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సత్య మాతాజీ, సత్య కిలరు. హరే కృష్ణ. ధన్వత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ చాలా ప్రణామాలు. బాగా చెప్పారు మాతాజీ, మాకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ క్లాస్ కూడా మేము కంటిన్యూ అవుతున్నాము. అలానే మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కంటిన్యూ అవుతారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే మాతాజీ మీ ఫోన్ నెంబర్ చెప్తారా మాతాజీ? 939 85 27 319. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. హరే కృష్ణ. అరుణ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ షార్ట్ పీరియడ్ లో చాలా బాగా చెప్పారు మాతాజీ. చక్కగా కళ్ళకు కట్టినట్టు, అసలు మీ ముందు మేము ఉన్నామన్నట్టు చాలా స్టోరీస్ కానీ ఏవి కానీ చాలా బాగా చెప్పారు. నిష్కామ కర్మ ద్వారా భగవంతుని మోక్షం పొందొచ్చు, ఏ కర్మలైనా ఫలితం ఆశించకుండా చేయడము, చాలా త్రిగుణాలు, ఎంత ఎక్సలెంట్ మాతాజీ. ఇవన్నీ మాలో వచ్చిన మార్పులు మాతాజీ. ఫస్ట్ నుంచి విన్నప్పటి నుంచి ఫస్ట్ డే ఒక్క రోజు నేను క్లాస్ వినలే మాతాజీ. 2 to 18 చాప్టర్స్ విన్నా మాతాజీ నేను. పర్వాలేదు, మీరు అది యూట్యూబ్ లో వినండి. ఫస్ట్ విన్నా మాతాజీ. విన్నారా? వెరీ గుడ్. ఓకే, మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి, సర్టిఫికెట్ తీసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతా మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. హరే కృష్ణ. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ ఇందాక ఉన్నారు, ఇప్పుడే ఎటు వెళ్ళారు మరి? ఓకే, ఇక్కడ హరే కృష్ణ మాతాజీ. ఉమా, నేను ఉమా, మాట్లాడండి. అదే ఫామ్ సబ్మిట్ చేస్తే ఆ గూగుల్లో పాస్కోడ్ అడుగుతున్నారు. పాస్కోడ్ అంటే అర్థం కాలేదు. అవునా, మీరు చందన మాతాజీ ఈ రోజు లేరు, రేపు అడగండి మాతాజీ. పాస్కోడ్ అని అన్నారు. అనుష మాతాజీని అడగండి. ఓకేనా? వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళని అడగండి. ఓకేనా? అనుష మాతాజీనా? అక్కడ ఇచ్చారు కదా 2 నేమ్స్ అండ్ నంబర్స్, వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళు చేశారు, సో కొంతవరకు నేను చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇక్కడ పేరు లేదమ్మా, రియల్ మీ అని ఉంది. మీరు మాట్లాడండి. ఆమె మాట్లాడుతుందని వస్తున్నా మాతాజీ. మీరు సరే, మేము పిలిచినప్పుడు లేరు, కొంచెం ఉండండి. ఓకే, మాట్లాడండి. రియల్ మీ RMX 3868. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. అవ్వలేదు ఇంకా, మ్యూట్లో ఉన్నారు. స్పీకర్ ఎస్, ఇప్పుడు వచ్చింది, చెప్పండి. నమస్కారం అండి. నాకు ప్రతిసారి కావాలనుకున్నప్పుడు నాకు హ్యాండ్ రైజ్ చేయడం రాలేదు. ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. ఓకే, అంటే ఆ టైంలో నేను కొంచెం బిజీగా ఉండి రోజు వింటున్నాను. ఓకే. మా పాపకి ఇంగ్లీష్ లో కావాలని అడిగిందండి, దాన్ని జాయిన్ చేయాలా? ఇప్పుడు తెలుగులో జాయిన్ చేయండి. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ క్లాసెస్ ఇప్పుడు ఇంకా ప్లాన్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఇంగ్లీషే చెప్తాను, ఇప్పుడు తెలుగు క్లాసులు చెప్తున్నాను. సో ఇంగ్లీష్ కూడా ఉంటది, ఉన్నప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగులో జాయిన్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ లేదు. నేను చెప్పాను, చాలా బాగుంది, నాకు చాలా డైవర్షన్ అయింది. మా హస్బెండ్ కూడా నేను ఫస్ట్ వినమంటే వినను అన్నాడు. వినండి, చాలా మోటివేషన్ అవుతుంది, మీరు వినండి అంటే అస్సలు వినలేదు. సరే, తను వినకపోయినా తను పక్కన పట్టేసి నేను వినుకుంటూ పని చేసుకుంటున్నాను. ఆటోమేటిక్ గా ఆయన డైవర్షన్ అయిపోయారు. వెరీ నైస్, తనే గుర్తు చేసి వింటున్నారు. నా పేరు సత్యవతి అండి. సత్యవతి, మీరు అది చేంజ్ చేయండి, ఫోన్ పేరు వస్తుంది. మీరు ఫోన్ అంటే మీ వారికి, మీ అమ్మాయికి ఎవరికన్నా చెప్పండి, మీకు రాకపోతే. ఓకే, ఎవరు లేరా? ఓకే, సరే. ఇప్పుడు కాదు, నెక్స్ట్ క్లాసెస్ లో కూడా వచ్చింది కదా, ఇప్పుడు చేంజ్ వచ్చిందమ్మా. ఎవరు చేశారు మరి? సత్యవతి అని అదే వచ్చిందండి.
చాలా బాగా చెప్తున్నారండి, చాలా మోటివేషన్ అవుతుంది. ఒక్కోసారి మీరు చెప్పినప్పుడు అసలు రియల్ గా మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. కానీ నేను చాలా మటుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అది ఇంకా పనులు. గీతా మహాత్మ్యంలో ఏమన్నారు? 4 శ్లోకాలు చదివినా చాలు, ఒక్క శ్లోకం చదివినా చాలు అన్నారు కదా. అవునండి. ఇందు మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. చాలా థ్యాంక్స్ మాతాజీ. ఒకవేళ నాకు మా అమ్మాయి చదవడానికి కావాలనింది మాతాజీ. మీరు స్లైడ్స్ వేస్తారు కదా తెలుగులో, తను ఇంగ్లీష్ లో ఉంటే ఆమెకు ఇంగ్లీష్ చదవడం ఈజీ అవుతుందని అడిగారు. ఓకే, ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నప్పుడు చెప్తానమ్మా, అవి కూడా పెడతారు త్వరలో. ఇప్పుడు హిందీ తెలుగు వస్తుంది, ఇంగ్లీష్. ఇంకొకటి మాతాజీ, నిన్న గూగుల్ ఫామ్ నింపమని చెప్పి పెట్టారు కదా మాతాజీ, దాంట్లో గురూజీల పేర్లు ఇచ్చారు. మాకు అందరూ ఈక్వలే కదా మాతాజీ, ఎవరినన్నా ఒకరిని చూస్ చేసుకుంటే సరిపోతుంది కదా అంతే ప్రవచనాలకి. అంతే, అలాగే చేశాను. రేపు అది చూస్ చేసుకోవాలి. ఓకే. గూగుల్ ఫామ్ లో నాది గంగాపాలక్ ప్రభుది 2 వచ్చాయి. ఆ 2 మీ పేరు రాలేదు మాతాజీ. పరిపూర్ణ మాతాజీ అది గ్రూప్ పేరు చెప్తున్నారు మాతాజీ. మాతాజీ గ్రూప్ పేరు చెప్తున్నారా? గ్రూప్ మాతాజీ గ్రూప్స్ లో గంగాపాలక్ ప్రభుజీ, గోవర్ధన్ ప్రభుజీ అదే అంటున్నారు. ఆ మాతాజీ కాదు మాతాజీ, గూగుల్ ఫామ్ లో మా ఇద్దరు పేర్లే ఉన్నాయి. దాంట్లో రాలేదు మాతాజీ మీ పేరు. అదే రాలేదు మాతాజీ. మాతాజీ మీరు నిన్న నైట్ వేరేది వచ్చింది మాతాజీ, ఈ రోజు మార్నింగ్ మీద వచ్చింది మాతాజీ. ఈ రోజు మార్నింగ్ పెట్టింది చూడండి అమ్మా, మళ్ళీ పంపిస్తాను. ఓకే మా, ఈ ఇంగ్లీష్ చూస్తే పెట్టండి మాతాజీ ప్లీజ్. సరే మాతాజీ, హరే మా పాప కోసం కొంచెం ప్రే చేయండి. తను కెనడాలో ఉంటదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ గిరిజా మాతాజీ, లక్ష్మీ మాతాజీ, వీళ్ళు పలకట్లేదు. జయశ్రీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. చాలా బాగుంది మోటివేషన్ అన్ని చెప్పడే విధానం, బాగా అనిపిస్తుంది మాతాజీ. మనసు కత్తుకుపోయేలాగా ఉన్నాయి. నెక్స్ట్ క్లాసులు కూడా జాయిన్ అయిపోయాను మాతాజీ. జాయిన్ అవ్వండి, ఇంకా 4 జాయిన్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్, కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ. బాగా సెలబ్రేట్ చేసుకోండి ఈరోజు. కృష్ణ కృప మీ మీద, మీ కుటుంబం మీద, అందరి మీద ఉండాలని మేము ఆశిస్తున్నాము. హరే కృష్ణ. మాతాజీ, కృష్ణుడు మా ఇంటికి ఈ రోజే వచ్చారా? పార్సల్ వచ్చిందా? మీ క్లాస్ స్టార్ట్ అయిందని వచ్చింది మాతాజీ. ఓ సో నైస్. చూడండి మీ యానివర్సరీ, ఇంతకు ముందు కూడా నేను ఒకరికి పంపిస్తే ఏకాదశి రోజు అందుకున్నారు వాళ్ళు. మీకు యానివర్సరీ ఉందని నేను నిన్న రాకుండా ఈరోజు వీళ్ళ వదిన కొంచెం అడిగారండి, మాకు భగవద్గీత పంపించండి, మాల పంపించండి అంటే నేను పార్సల్ చేశాను వాళ్ళిద్దరికి. మహబూబ్ నగర్లో ఉంటారు అనమాట. నిన్న వాళ్ళ వదిన గారికి అందింది, ఈరోజు ఈవిడికి అందింది అనమాట. సో అంటే కృష్ణ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతాడమ్మా, మనమంతా నిమిత్త మాత్రులమే అంతే. మీరు అడగడం అది హ్యాపీగా ఉంది చాలా. మీ ఆశీస్సులు ఎప్పుడు, ఆ కృష్ణ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మేము కృష్ణ భక్తిలో ఎప్పుడు ఇలాగే కొనసాగాలి మాతాజీ. మంచి ఆశయం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీ సర్ప్రైజ్ అన్నారు కదా నిన్న, ఏంటి అని అడగలేదు. సర్ప్రైజ్ నేను విష్ చేద్దాం అనుకున్నానమ్మా, రేపా అని అన్నాను. ఇవాళ విష్ చేశాను కదా క్లాస్ మధ్యలో. ఓకే, మళ్ళీ కూడా ఇప్పుడు విష్ చేశాను. ఓకే మాతాజీ, చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మనం ఎండ్ చేస్తున్నాము, ఎందుకంటే మళ్ళీ మనం సోమవారం నాడు కలుద్దాము. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा मई की जय, चैतन्य निताय की जय, भगवद गीता की जय, श्रील प्रपाद की जय, गुरु महाराज की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे कृष्ण. పద్మావతి ధన్యవాద్ ప్రణాం. మళ్ళీ ఏమైంది? సోమవారం ఇదే లింకేనా మాతాజీ?
ఆ లింక్ మేము పంపిస్తామమ్మా. ఇది కాదు, వేరే లింక్ ఉంటుంది, వేరే లింక్ వస్తుంది. ఓకే, వేరే లింక్ వస్తుంది కానీ టైమింగ్ సేమ్ ఉంటుంది. మీ గ్రూప్ అంతా అలాగే ఉంటుంది సేమ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ. Padmavati Mataji, thank you so much. You can end the session. I'm leaving.